సో ఈరోజు స్పెషల్ గెస్ట్, షీ ఈస్ వెల్నెస్ అండ్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో వేదిక్ న్యూట్రిషనిస్ట్ వనజ రామశెట్టి గారు ఉన్నారు. కొంతమంది డైట్ ఫాలో అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళు చాలా మంది కార్బోహైడ్రేట్స్ తీసుకోరు చాలా వరకు. ఈజ్ దట్ రియలీ నెసెసరీ టు అవాయిడ్ కార్బోహైడ్రేట్స్? అన్నం ఎంత తింటున్నామో దానికి డబల్గా కర్రీస్ తిన్నాను. నేను కార్బ్ తినను, అవాయిడ్ చేస్తున్నానంటే బాడీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? బ్రెయిన్ ఫాగ్ అయిపోతుంది. కొంతమందికి 3 పూటలు తినేస్తారు అన్నం. ఇప్పుడు 50 ఏళ్ళు హెల్దీగా బతికితే చాలు అని అనుకునే స్టేజ్కి వచ్చేసాం. ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉండబోతుంది? చాలా చేంజెస్ వచ్చేసి పిల్లల హెల్త్ విషయంలో కానీ, ఆహారపు అలవాట్లు కానివ్వండి. ప్లీజ్ ద న్యూ జనరేషన్ షుడ్ బి హెల్దీ అంటే కనుక కొంచెం పిల్లల కోసం కాస్త ఓపిక చేసుకొని వాళ్ళకి వండి పెట్టడము, మనం బాగుండాలంటే మనం కూడా హెల్దీగా తినడం. ఈ చేంజ్ రాకపోతే దర్ ఇస్ నో పాయింట్. మీరు చెప్పండి, వాట్ ఈస్ గుడ్ ఫుడ్, వాట్ ఈస్ హెల్దీ ఫుడ్, వాట్ ఈస్ మంచి ఫుడ్? ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళకున్న బిగ్గెస్ట్ ట్రామా వంట చేయడం. వంట చేయడం అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. సో మనకి నేచర్ ఇచ్చినదంతా చక్కగా మనం తినాలి. చాలా మంది హెవీగా బ్రేక్ఫాస్ట్ చేయాలంటారు, లంచ్ తక్కువ తినాలి, డిన్నర్ ఇంకా తక్కువగా తినాలంటారు. చిన్నపిల్లలు అట్లీస్ట్ 5 years వరకు కూడా సో అంత హోమ్ మేడే ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, 6 months నుంచి కూడా ప్రిజర్వేటివ్ యాడెడ్ ఫుడ్స్ పెట్టేస్తున్నారు వాళ్ళకి. పేరెంట్ వాంట్ బ్రెయినీ చైల్డ్ నౌ డేస్. వాళ్ళ హెల్త్ ఎట్లా ఉన్నా కానీ బయట నుంచి కొనుక్కొని వచ్చిన పెడితే ఇట్స్ ఆల్వేస్ 20 yearsకే వాళ్ళకి పింపుల్స్ వచ్చేస్తున్నాయి, హెయిర్ లాస్, బెలీ ఫ్యాట్, ఇవంతా మెనోపాజ్ వచ్చేస్తుంది. క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ సైకలాజికల్ బిహేవియర్ ఎలా ఉంటుంది? కూర్చొని బాధపడడం కంటే కూడా యూ డూ వాట్ యూ వాంట్ టు డూ. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ లాస్ట్ మినిట్ మ్యాజిక్. ఓకే, ఆ లాస్ట్ మినిట్ మిరాకిల్ ఏదైనా అవ్వచ్చు మీ లైఫ్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ హిట్ టీవీ పాడ్కాస్ట్. సో నేను మీ కౌసల్య. ఇవాటి మన పాడ్కాస్ట్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీతో వచ్చాను. సో ఈ పాడ్కాస్ట్లో మనందరికీ యూస్ఫుల్ అయ్యే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈరోజు స్పెషల్ గెస్ట్ వనజ రామశెట్టి గారు ఉన్నారు. షీ ఈజ్ వెల్నెస్ అండ్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో వేదిక్ న్యూట్రిషనిస్ట్. తనతో మాట్లాడి మన లైఫ్ స్టైల్ అంటే మన డే టు డే లైఫ్లో ఎన్నో యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి. సో మనందరికీ తెలియదు అవి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం ఇవాళ. హలో మ్యామ్, నమస్తే. నమస్తే మా కౌశల్య. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎట్లా ఉన్నారు? యా మ్యామ్, చాలా బాగున్నాను. గ్రేట్ మ్యామ్, నాకు బోలెడన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. బేసిక్గా చాలా మనం ఎన్నో మిస్కన్సెప్షన్ ఉంటుంది మనం డే టు డే లైఫ్ స్టైల్లో లీడ్ చేసుకుంటూ ఉంటే. లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, ఈ హెల్దీ ఫుడ్ తినాలి, ఇది అది అని బోలెడంత ఉంటుంది. అసలు ఏది ట్రూ ఏది కాదనేది నాకు కూడా నిజంగా అర్థం కాలేదు. కనీసం మన పాడ్కాస్ట్ తోటి చాలా మందికి క్లారిఫై చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ అన్నారు కదా. సో వాట్ ఇక్ వేదిక్ న్యూట్రిషనిస్ట్? బేసికలీ వేదిక్ న్యూట్రిషన్ అంటే మన ఆయుర్వేద ఈటింగ్ హ్యాబిట్స్ని మళ్ళీ మనం ప్రాక్టీస్లోకి తీసుకురావడమే. ఓకే. సో మెల్లిమెల్లిగా ఎక్కడో అంటే ఎలా ఉండేదంటే ఒకప్పుడు మనము అన్నీ తినేవాళ్ళం. ఇది తినకూడదు అది తినకూడదు అన్న కాన్సెప్ట్ ఒకప్పుడు లేదు అసలు. ఓన్లీ ఏం చెప్పేవాళ్ళు పాతకాలంలో, జ్వరం వస్తే పథ్యం చేయాలని చెప్పేవాళ్ళు. ఒక వారం రోజులు మనకి ఏదో చారన్నమో లేకపోతే రసం అన్నమో, బీరకాయ, పత్యం కూరలు కొన్ని ఉంటాయి అన్నమాట, అవే పెట్టేవాళ్ళు. లెస్ ఆయిల్, నాన్ వెజ్ అస్సలు జ్వరం వచ్చే 15 రోజుల వరకు నాన్ వెజ్ అన్న జోలికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అదే ఒక కాన్సెప్ట్ ఉండేది. డెలివరీ అయిన తర్వాత బాలింతకి మళ్ళీ పథ్యం 3 నెలలు. ఏం పెట్టేవాళ్ళు? 3 to 6 months ఎక్కువ తడిలో తడవనిచ్చేవాళ్ళు కాదు వాళ్ళని. ఆ అమ్మాయికి పెట్టే ఆహారం ఏదైతే ఉంటుందో మంచి పుష్కలంగా తల్లిపాలు వచ్చేలాగా ఫుడ్ ఉండేది వాళ్ళకి. అది దాని తర్వాత జాండీస్ అట్లాంటివి వచ్చినాయి అనుకో, పచ్చకామెర్లు వస్తే 6 నెలలు కట్టిక పథ్యమే, కంప్లీట్గా పథ్యం. సో ఇలాగా ఒక్కొక్క ప్రాబ్లంకి, ఒక్కొక్క మనలో మన డైలీ అంటే రెగ్యులర్గా వచ్చే ఏదో డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్కి అప్పట్లో ఒక మంచి పథ్యం అని అవని మంచి కషాయాలు ఇవన్నీ ఉండేవన్నమాట. అవన్నీ స్లోగా ఎలిమినేట్ అయిపోయేసి ఇప్పుడు జ్వరం వస్తే ఈట్ ఎవ్రీథింగ్ అంటారు, దగ్గొచ్చిన వేసుకోండి అంటారు, అన్ని తినే అంటూ ఉంటారనమాట. అయితే అందుకని అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ అంటే అప్పట్లో చాలా ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండేది. ఇప్పుడు వచ్చే మనకి లేటెస్ట్ ప్రాబ్లమ్స్ అంతా ఇమ్యూన్ బాగోలేనందువల్ల వచ్చే ప్రాబ్లమ్సే అనమాట.
సో మనకి సైన్స్కి కూడా అంటే ఎట్లా అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అంటాము, లేకపోతే వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ అంటాం. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే మన బాడీని మనం ఇమ్యూన్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తలనొప్పి వస్తే వెంటనే ఒక టాబ్లెట్ వేసేసుకుంటున్నాం. మన బాడీని మనం అలౌ చేయట్లేదు ఫైట్ చేయడానికి. బ్యాక్ పెయిన్ వస్తే ఇమీడియట్గా మనం 10 నిమిషాలకి మించి టాలరేట్ చేయలేం. వెంటనే ఇమీడియట్గా మనం బాడీ మీద వర్క్ చేసి ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకుంటాం ఇమీడియట్ రిలీఫ్ కోసం. ఇలా చేసి 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 టూ మచ్ ఆఫ్ కెమికల్ ఇన్ ద బాడీ ఈజ్ లీడింగ్ టు యువర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ మన ఇమ్యూనిటీని పూర్ చేసేస్తుంది. కాబట్టి వేదిక్ న్యూట్రిషన్లో ఏముంటుందంటే ప్రతి పర్సన్ ఈజ్ డిఫరెంట్. మామూలుగా నేను ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెయిట్ లాస్ కోసం వెళ్తే నాకు ఒక 50 గ్రాముల కూర తిను, ఒక 20 గ్రాముల రైస్ తిను, ఒక ఇది అట్లా ఎవ్రీబడి హెస్ గాట్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, నేను ఐఎమ్ జనరల్గా మాట్లాడుతున్నాను అనమాట. అంటే ఇవన్నీ అంటే ఇప్పుడు నాకు ఒక న్యూట్రిషనిస్ట్ ఒక డైట్ ఇస్తే అదే డైట్ నా సిస్టరో నా అమ్మ ఎవరో ఒకరు ఎవరికైతే వెయిట్ లాస్ అవ్వాలో దే ఫాలో ద సేమ్ డైట్. ఈ ఆయుర్వేద న్యూట్రిషన్లో ఏమవుతుందంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్. నువ్వు నీ తత్వానికి సరిపడా నువ్వు కొన్ని తినొచ్చు, నువ్వు కొన్ని తినకూడదు, నువ్వు కొన్ని అవాయిడ్ చేయాలి. నీ బాడీలో ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మేబీ పెరుగు తినకూడదేమో, నెయ్యి తినకూడదేమో, లేకపోతే మిల్లెట్స్ అవాయిడ్ చేయాలి, ఇలాంటివన్నీ స్పైసెస్ కొన్ని అవాయిడ్ చేయాలి. ఇవన్నీ ఆలోచించి అంటే ప్రాబ్లం ఉన్నప్పుడు. ప్రాబ్లం లేదు, యూఆర్ ఆల్ హెల్దీ, యూ ఈట్ ఎవ్రీథింగ్. నేచర్ మనకి ఏవైతే ఇచ్చిందో అవన్నీ చక్కగా తిని అరిగించుకునే శక్తి ఉన్నా హెల్దీగా ఉంటే ప్లీజ్ గో అహెడ్. కానీ ఎప్పుడైతే మన బాడీలో కొంచెం ప్రాబ్లం అనిపిస్తుందో, లైక్ యూ ఫీల్ లిటిల్ ఎనీ ప్రాబ్లం, హీట్, హెయిర్ లాస్ అయిపోతుంది, లేకపోతే ఒబెసిటీ వచ్చేస్తుంది, లేకపోతే విపరీతమైన కాలు పగుళ్ళు వచ్చేస్తున్నాయి, బాడీ ఏక్స్ వస్తున్నాయి, ఇట్లా అనుకున్నప్పుడు వెన్ యూ అప్రోచ్ ఆయుర్వేదిక్ న్యూట్రిషనిస్ట్ చక్కగా ఒక అనాలిసిస్ చేసి మీరు మీ ఆహారంలో ఇవి అవాయిడ్ చేయండి ఒక 6-7 months కోసం. సో దోష బ్యాలెన్సింగ్ అంటాం. అట్లా చేసిన తర్వాత యూ విల్ ఫీల్ హెల్దీ అంతే. బట్ జనరలీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏదైనా ప్రాబ్లం ఉండి వెళ్తే కన్సల్ట్ న్యూట్రిషనిస్ట్ అంటారు జనరలీ. సో అలాంటప్పుడే వీళ్ళు చేసేది ఏముందిలే, ఈ మాత్రం డైట్ నేను ఫాలో అవ్వలేనా, ఒక చార్ట్ ఇవ్వండి నేను దాన్ని ఫాలో అవుతాను, లేదా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, సో మీకు పీసీఓడి ఉంది మీరు ఈ డైట్ ని ఫాలో అవ్వాలి, లేదా న్యూట్రిషనిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి, డైటీషియన్ ని కన్సల్ట్ అవ్వండి అన్నప్పుడు దే వోంట్ గో ఫర్ దెమ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేమే చూసుకుంటాం, మేమే చేసుకుంటాం, దే సీ సమ్ యూట్యూబ్ వీడియోస్ ఆర్ సంథింగ్. సో అలాంటప్పుడు న్యూట్రిషనిస్ట్ దగ్గరికి నిజంగా వచ్చే అవసరం ఉంటుందా జనాలకి? ఇఫ్ డాక్టర్ ఈజ్ ఆస్కింగ్, డాక్టర్కి తెలుస్తుంది కదా మీలో పలానా డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఈ డెఫిషియన్సీని మనకున్న నాలెడ్జ్ తోటి వాటిని అడ్రస్ చేయలేకపోతున్నాం. కాబట్టి వీ నీడ్ సమ్ ఎక్స్టర్నల్ సపోర్ట్ ఫ్రమ్ ఎ డైటిషియన్ ఆర్ ఎ న్యూట్రిషనిస్ట్. వెళ్తే వాళ్ళు చెప్తారనమాట, మీరు ఈ ప్రోటీన్ మీరు ఇంత తింటున్నారు కాబట్టి దాన్ని కాస్త ఇంక్రీజ్ చేసుకోండి. ఆ ప్రోటీన్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఏమేమి యాడ్ చేయాలి మీ డైలీ డైట్లో అని చెప్తారు. లేకపోతే మీకున్న మీ బాడీలో జింక్ డెఫిషియన్సీ ఉన్నా, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా, వీటికి ఏమేమి తిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకు డైటిషియన్ కానీ న్యూట్రిషనిస్ట్ అవసరం ఏముందంటే, మనము ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ డి విటమిన్ డెఫిషియన్సీ అనుకోండి, డి విటమిన్ డెఫిషియన్సీస్కి మనం సప్లిమెంట్స్ వేసుకుంటాం. సప్లిమెంట్స్ డాక్టర్ ఎంత డోసేజ్ ఇచ్చారో అంత మాత్రమే వేసుకోవాలి. 4 weeksకి ఒక్కొక్క టాబ్లెట్ వేసుకోమంటే 4 weeks అబ్బా నాకు బాడీ పెయిన్స్ తగ్గిపోయాయి, కానీ 8 weeks వేసుకుంటే ఏమవుతుందంటే దాని టాక్సిటీ పెరిగిపోయి మనకి వేరే రోగం వచ్చేస్తుంది. సేమ్ థింగ్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ విటమిన్ టాబ్లెట్స్ కానీ మనం జస్ట్ విటమిన్ వేసుకుంటే బాగుంటుంది వేసేసుకోవని చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే వితౌట్ ఎనీ డాక్టర్ కన్సల్టేషన్ వాళ్ళు తీసేసుకుంటారు మెడికల్ షాప్. చాలా మంది చెప్తారు అనమాట, ఐరన్ టాబ్లెట్స్ వేసుకో బాగుంటుంది నీకు, లేకపోతే విటమిన్ సప్లిమెంట్స్ మనం తినే ఫుడ్ లో లేదు, సో సప్లిమెంట్స్ వేసేసుకో అని చెప్పేస్తే మనం కూడా వెళ్ళిపోయి ఒక 10 ప్యాకెట్లు తెచ్చుకొని రోజు ఒకటి వేసేస్తూ ఉంటాం. అయితే బేసిక్గా మన బాడీలో ఆల్రెడీ మనకి విటమిన్ డెఫిషియన్సీ లేదు. నాకు లేదు విటమిన్ డెఫిషియన్సీ, నాకు బి విటమిన్, డి విటమిన్, కే విటమిన్ అన్నీ బాగున్నాయి, నేను ఎందుకు వేసుకోవాలి సప్లిమెంట్? వేసేసుకొని దాన్ని ఎక్కువ చేసేసి దాని ప్రాబ్లం, ఎనీథింగ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా రెండిటికి ప్రాబ్లమే ఉంటుంది అనమాట. కాబట్టి ఫస్ట్ కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీకు ఏవైతే టెస్ట్లు అవన్నీ చేసుకున్న తర్వాత దెన్ అప్రోచ్, ఇఫ్ హీ సజెస్టింగ్ యూ టు గో టు అ న్యూట్రిషనిస్ట్ దెన్ గో అండ్ అప్రోచ్ అ న్యూట్రిషనిస్ట్. ఓకే, సో విటమిన్ డెఫిషియన్సీ అంటే విటమిన్
డి అండ్ విటమిన్ B12 చాలా మందికి డెఫిషియన్సీ ఉంటుంది. అండ్ విటమిన్ B12 అయితే ఇంకా ఎక్కువగా చూస్తున్నాం చాలా మందిలో. కొంతమంది అంటారు విటమిన్ B12 ఓన్లీ నాన్ వెజ్ లోనే ఉంటుంది, వెజ్ లో ఉండదు అని. అసలు ఇది చాలా పెద్ద మిస్కన్సెప్షన్. అసలు వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా? వెజిటేరియన్స్ ఏమో అసలు నాన్ వెజ్ తినకూడదు, అసలు దాంట్లో ఏమీ ఉండదు, అసలు వెజ్ హెల్త్ కి మంచిది అంటారు. నాన్ వెజిటేరియన్స్ ఏమో అసలు వెజ్ లో ఏమి ఉండదు, సో విటమిన్ B12 కూడా నాన్ వెజ్ లోనే ఉంటుంది, నాన్ వెజ్ హెల్త్ కి మంచిది అంటారు. ఈ మిస్కన్సెప్షన్ లో ఏది కరెక్ట్, ఏది రాంగ్? వెజ్జా, నాన్ వెజ్జా? సో ఇక్కడ ఏంటంటే వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ అని, నాన్ వెజ్ తినేవాళ్ళు వెజ్ అని కాకుండా నార్మల్ గా నాన్ వెజిటేరియన్స్, నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఈ మధ్య ఎవ్రీబడి ఈస్ టర్నింగ్ అవుట్ టు బి వెజిటేరియన్. ఓకే, అందరు వెజిటేరియన్ అయిపోతూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఎవరైనా అడిగితేనే నేను అస్సలు నాన్ వెజ్ ముట్టుకోనండి అంటూ ఉంటారు. సో ఒకవేళ మీ బాడీ నాన్ వెజ్ తినడం అలవాటు అయిపోయి మీరు దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతున్నారు, ఓవర్ ఈటింగ్ కాకుండా. మనకి ఇంతకుముందు వారానికి ఒక్కటే రోజు నాన్ వెజ్ తినేవాళ్ళం అనమాట. బికాజ్ నాన్ వెజ్ అరగడానికి ఒక 48 to 72 hours పడుతుంది బాడీలో ఫుల్ నాన్ వెజ్ అరగడానికి. కాబట్టి వారానికి ఒకటేసారి ఒకరోజు మటనో చికెనో లేదో మధ్యలో ఒక రోజు ఎగ్ అట్లానే ఉండేవాళ్ళు. ప్రతిరోజు ఏమి పెద్ద రెగ్యులర్గా ఉండేది కదా. ఇంతకు ముందు అయితే ఓన్లీ సండేసే తినేవాళ్ళు, ఒకటే రోజు ఉండేది. కానీ అది రాను రాను ఏమైపోయిందంటే ప్రతిరోజు నాన్ వెజిటేరియన్ అయిపోతే, నాన్ వెజ్ ఉంటేనే కానీ పిల్లలు ఎవరైనా కానీ తినలేకపోతున్నారు. అట్లా అలవాటు అయిపోయింది, బాడీని అట్లా ట్యూన్ చేసేసాం. అయితే నార్మల్గా నా సజెషన్ ఏంటి అంటే B12 అన్నది అఫ్కోర్స్ నాన్ వెజిటేరియన్లో మీట్లో ఎక్కువగా B12 ఉంటుంది. అయితే ఇది ఒక్కటే కాదు, B12 కొంచెం అవసరం మన బాడీకి. అఫ్కోర్స్ అవసరం చాలా హెయిర్ గ్రోత్కి కానీ ఇంకా రకరకాల దానికి, వీక్నెస్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి. సో ఎక్కువగా పాలు తాగడము, బటర్ మిల్క్, ఇట్లాంటి స్ప్రౌట్స్, ఇట్లాంటి వాటిల్లో కొన్ని వెజిటేబుల్స్లో కూడా మునగాకు ఇవన్నీ తింటే వాటిల్లో కూడా B12 ఉంటుంది. ట్రై టు హ్యావ్ లాట్ ఆఫ్ నట్స్, సీడ్స్ అవన్నీ తింటూ ఉంటే అందులో B12 ఉంటుంది. కాకపోతే నాన్ వెజ్లో కాస్త ఎక్కువగా B12 ఉంటుంది కాబట్టి అతిగా కూడా తినకూడదు. అందులో B12 కోసమే తినట్లేదు, ఈ మధ్య టేస్ట్ కోసం కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. టేస్ట్ కోసం తింటారు, ఇంకా కొంతమంది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని చికెన్ తింటూ ఉంటారు. అదంతా మన సొంతంగా మనం చేసేసుకునే ట్వీక్స్ అనమాట. నార్మల్గా రెగ్యులర్గా మనం ఎంత తినాలో, మన బాడీకి ఎంత పోషకాలు అవసరమో అంత మాత్రమే తినాలి. సేమ్ థింగ్ డి విటమిన్ అంట. డి విటమిన్ ఎక్కువగా మనకి జనరల్గా ఎక్కువ ఫుడ్లో దొరకదు కాబట్టి డి విటమిన్ రిచ్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే మష్రూమ్స్. అవి మష్రూమ్స్ రెగ్యులర్గా మనం ఇట్ ఈస్ అ వెజ్ ఓన్లీ. చాలా మందికి మష్రూమ్ అంటే నాన్ వెజ్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు. అయితే మష్రూమ్లో ఉన్న గుణం ఏంటంటే అబ్జార్ప్షన్ అనమాట. మనం ఎలా అయితే ఎండలో కూర్చుంటే మనకి డి విటమిన్ అబ్జార్ప్షన్ అవుతుందో, సేమ్ థింగ్ ఇన్ మష్రూమ్ ఆల్సో. వండుకునే ముందు మష్రూమ్ని కాసేపు ఎండలో పెట్టి దాని తర్వాత మనం దాన్ని కుక్ చేసుకోగలిగితే యూ విల్ హ్యావ్ అడిక్వేట్ డి విటమిన్ ఫర్ యువర్ బాడీ అనమాట. రెగ్యులర్గా మేబీ డెఫిషియన్సీ ఉంటే మీ సప్లిమెంట్స్తో పాటు ఇన్ అ వీక్ 2 సార్లు అలాగా మష్రూమ్ కూడా యాడ్ చేసుకొని, దాంతోపాటు మిగతా మీరు చేయాల్సిన ఎక్సర్సైజెస్ కానీ, మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour సన్లైట్లో ఉండగలిగితే ఇట్ విల్ యాడ్ వాల్యూ. ఓకే. సో కొంతమంది డైట్ ఫాలో అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళు చాలామంది కార్బోహైడ్రేట్స్ తీసుకోరు చాలా వరకు. ఈజ్ దట్ రియలీ నెససరీ టు అవాయిడ్ కార్బోహైడ్రేట్స్? ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా ఇప్పుడు కార్బ్స్ తింటే లావ్ అయిపోతాం, కార్బ్స్ తింటే షుగర్ వచ్చేస్తుంది అని ఇప్పుడు ఈ మధ్య కాలంలో అన్నీ ఇప్పుడు ఏమంటారంటే నార్మల్గా అన్నం ఎంత తింటున్నామో దానికి డబల్గా కర్రీస్ తినాలన్నమాట. బేసికలీ రైస్ ఇస్ కార్బ్ కదా, రైస్, రోటీ ఇవన్నీ కార్బ్స్. సో అది ఎంత తింటున్నామో దానికి 2 ఎక్కువగా మనం కర్రీస్ యాడ్ చేసుకుంటే మీకు బ్యాలెన్స్గా ఉంటుంది. మీరు కూరలు తక్కువ తిని అన్నం ఎక్కువ తినేసి నేను కార్బ్ తినను, అవాయిడ్ చేస్తున్నానంటే బాడీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? బ్రెయిన్ ఫాగ్ అయిపోతుంది మీకు. కొంతమందికి 3 పూటలు తినేస్తారు అన్నం. అండ్ అఫ్ కోర్స్ లంచ్ అండ్ డిన్నర్. అంటే ఇప్పుడు కూడా పల్లెటూరులో 3 పూట్ల అన్నం తినే వాళ్ళు ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉండి కూడా. అవును, ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనం ఏదేదో కొత్తగా టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అది కూడా ఒక ప్రాబ్లమే. టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో బ్యాడ్. ఇన్ఫర్మేషన్ అనాలా, మిస్కన్సెప్షన్ అనాలా? మిస్కన్సెప్షన్ కూడా అనొచ్చు. కార్బ్స్ తినొద్దు, కార్బ్స్ తినొద్దు. ఎందుకు కార్బ్స్ తినకూడదు? తింటేనే ఎనర్జీ వస్తుంది. అలా అని పిల్లలకు కూడా, కొంతమంది పిల్లలకు ఒబెసిటీ ఉన్న పిల్లలకి పాపం అన్నం పెట్టకుండా, వాళ్ళకి చపాతీలు అన్నం ఇవన్నీ పెట్టకుండా వాళ్ళకి ఏదేదో డైట్లో పెట్టేస్తే ఎనర్జీ సోర్సే అది. మనకి బ్రెయిన్ వర్క్ చేయాలి, మన బాడీ సరిగ్గా మూవ్మెంట్ ఉండాలి అంటే యూ నీడ్ ఎనర్జీ. ఫ్యూయలే కార్బ్ మనకి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయక్కర్లేదు. ఈట్ అంటే మితంగా ఎంత అవసరమో అంత. 1 cup రైస్, 2 cups ఆఫ్ కర్రీస్ అట్లా.
ఓకే. ఇందాక మీరన్నట్టుగా రైస్ ఎక్కువగా తింటే, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటే షుగర్ వచ్చేస్తుంది, డయాబెటిస్ తొందరగా వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇంతకుముందు పాత కాలంలో అయితే చాలామంది డయాబెటిస్ తోటి చాలా రేర్‌గా ఉండేది. సో, ఇప్పుడు చూసుకుంటే చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం డయాబెటిస్. ఎందుకు అలాగా? అంటే చిన్న వయసులోనే టీనేజ్ పిల్లలకు కూడా డయాబెటిస్ డయాగ్నోస్ అవుతున్నారు డయాబెటిస్ ఓకే. తోటి. సో, టీనేజ్‌లో వై? చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటిస్ మోస్ట్‌లీ ఇట్ ఈస్ టైప్ 1 డయాబెటిస్ విచ్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఓకే. టైప్ 2 డయాబెటిస్ ఇప్పుడు నార్మల్‌గా అందరికీ వచ్చేది లైఫ్ స్టైల్‌లో మార్పుల వల్ల యాంగ్జైటీ, స్ట్రెస్, స్లీప్‌లెస్‌నెస్ అనొచ్చు. హ్మ్. సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వీటి వల్ల మనకి ఎక్కువగా వచ్చేసేది టైప్ 2 డయాబెటిస్. ఓకే. అయితే అన్నం తినడం వల్ల డయాబెటిస్ రావట్లేదు. చాలా చాలా యాక్టివ్‌గా సూపర్ ఫిట్‌గా ఉండి రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజెస్ చేసే వాళ్ళకి కూడా డయాబెటిస్ వచ్చేస్తుంది. హ్మ్. ఎందుకు వస్తుంది డయాబెటిస్ అనడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చే ఏ రోగానికి కూడా పలానా దానివల్ల ఇప్పుడు మనం వేరే కోవిడ్ ఇవన్నీ మనకు తెలుసు. ఎందుకొచ్చింది వైరస్. సో, మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి అని తెలుసు. బట్ వెన్ అవును. ఇట్ కమ్స్ టు డయాబెటిస్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నిటికి మనకు నిజంగా తెలీదు. ఏ ఒక్క సోర్స్ వల్ల ఇదొచ్చింది. కానీ హ్మ్. మన ధర్మంగా మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క మనిషి కూడా ఎనీ పర్సన్ ఏం చేయాలి అంటే మీరు తిన్నది ఎంత బాగా డైజెషన్ అవుతుంది? మీ గట్ హెల్త్ ఎంత బావున్నది? మీరు ఎంత మూవ్‌మెంట్ ఐ మీన్ ఎక్సర్‌సైజ్ బాడీ ఫిజికల్‌గా ఎంత యాక్టివ్‌గా ఉన్నారు? మీకెంత మంచి స్లీప్ ప్యాటర్న్ మీద ఎట్లా ఉంది? వాటర్ ఇంటేక్ ఎట్లా ఉంది? మీరు ప్రతిరోజు మీ ఆహారంలో ఇట్స్ నాట్ ఓన్లీ కార్బ్ అండ్ ప్రోటీన్. ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫ్యాట్ ఎంత తింటున్నారు? మీ బాడీకి ఎళ్ళవలసిన మినరల్స్ ఎంత ఇట్స్ సో ఎళ్తున్నాయి? మచ్ ఆఫ్ ప్రెషర్ మీరు ఆ! చెప్తుంటేనే లిటరల్లీ. మినరల్స్ ఎంత ఎళ్తున్నాయి మీ బాడీకి? ప్రోబయాటిక్స్ ఎంత తింటున్నారు? గుడ్ ఫ్యాట్ ఎంత తింటున్నారు? ఇవన్నీ మ్యాటర్స్ ఎ లాట్ అనమాట. సో, ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిందంటే సో, వాటెవర్ ఇట్ మే బి హ్మ్. అంటే ఇంకా క్యాన్సర్ స్టేజ్ వరకు గూడా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఫస్ట్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఇవన్నీ చెప్తూ ఉంటారు గదా! హ్మ్. సో, లైఫ్ స్టైల్‌కొచ్చేసరికి డైట్ గురించి చెప్తూ ఉంటారు. హ్మ్. సో, మంచి ఫుడ్ తినాలి అంటారు. అసలు నాకిప్పటికీ అర్థం గాదు వాట్ ఈస్ మంచి ఫుడ్? అసలు హ్మ్. మంచి ఫుడ్ అంటే ఏంటి? అనేది హ్మ్. నాకు తెలియని క్వెషన్. యాహ్! సో, మీరు జెప్పండి. వాట్ ఈస్ గుడ్ ఫుడ్? వాట్ ఈస్ హెల్తీ ఫుడ్? వాట్ ఈస్ మంచి ఫుడ్? గుడ్ ఫుడ్ అంటే మనం రెగ్యులర్‌గా ఇంట్లో వండుకొని తినేది, చక్కగా నేచర్ మనకిచ్చిన ఆహారం ఏదైతే ఉంటదో, హ్మ్. లైక్ గ్రీన్స్, పల్సెస్ గానివ్వండి, యాహ్! రైస్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, దంపుడు బియ్యము ఇవన్నీ అంటాం కదా! మనం నార్మల్‌గా మనకు నేచర్ అందించిన ఆహారం, ఫ్రూట్స్ కానివ్వండి, హ్మ్. జామకాయలు, దానిమ్మ ఎన్ని ఉన్నాయి రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఏదైతే మనకు నేచర్ ఇచ్చిందో దాన్ని మనం ఎంత హెల్తీగా తినగలుగుతున్నామో. సో, మనకి నేచర్ ఇచ్చినదంతా చక్కగా మనం తినాలి. అయితే ఏంటంటే చాలామంది హెవీగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలంటారు. హ్మ్. లంచ్ తక్కువ తినాలి, డిన్నర్ ఇంకా తక్కువగా అవును. తినాలంటారు. ఈట్ డిన్నర్ లైక్ ఎ బెగ్గర్ అంటారు. ఏదేదో రకరకాల మెనీ కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. యెస్ చాలా ట్రూ. ఉన్నాయి. యాహ్! అయితే ఏమంటానంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మన బాడీకి ఒక ఫ్యూయల్ లాంటిది. ఓకే. చాలామంది దాన్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు. హుహు. ఆ బ్రేక్‌ఫాస్ట్‌లో న్యాచురల్‌గా వచ్చిన బ్రేక్‌ఫాస్ట్ తినండి. లైక్ మీరు చేసుకునే ఇంట్లో ఎనీ బ్రేక్‌ఫాస్ట్ ఈస్ గుడ్. గంజన్నం తినొచ్చు. రోటీ, పుల్కా కానీ లేకపోతే ఇడ్లీ, దోస వాటెవర్. మీరు సౌత్ ఇండియన్ అయితే ఇట్లాంటివి. నార్త్ ఇండియన్ అయితే యూ హావ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. బట్ ఆ ఆహారం ఎళ్ళడం అవసరం. అది కాకుండా మీరు వేరేవి ఏవో నట్స్ సీడ్స్ ఆర్ ఆల్సో గుడ్. కానీ ఈ మధ్య కాలంలో వచ్చే రెడీమేడ్ బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. అవి తినేస్తే కడుపు నిండుతది తప్పిస్తే, మీకు దాని మీద అన్నీ రాసేస్తాడు. ఇది తింటే మీకు అవును. కాల్షియం వస్తది, ఐరన్ వస్తది. బట్ నోబడీ ఈస్ హెల్తీ ఆఫ్టర్ ఈటింగ్ థాట్. సో, ట్రూ. ప్రిపేర్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళకున్న బిగ్గెస్ట్ ట్రామా వంట చేయడం. అమ్మో! వంట. అమ్మో! వంట దగ్గర అదో పెద్ద తంట. ఆ! వంట చేయడం యాహ్! అంటే చాలా ఇబ్బంది పడిపోతా ఉన్నారు ఆడోళ్ళు. మేబీ దే ఆర్ వర్కింగ్. కాకపోతే వర్క్స్. వంట ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే ఇట్స్ హాఫ్ అన్ అవర్ జాబ్. హ్మ్. నార్మల్‌గా మనం హెల్తీగా ఉండాలి అంటే గనక. మనం తినడమే కాకుండా పిల్లలకి పెట్టే ఫుడ్ కూడా వాళ్ళకి గూడా పాలల్లో అవన్నీ ఏసేసి రకరకాల ఆప్షన్స్ ఏవేవో ఉంటాయి. ట్రూ. ఇన్‌స్టంట్‌గా ట్రూ. బ్రేక్‌ఫాస్ట్ ఇన్‌స్టంట్ 2 బ్రేక్‌ఫాస్ట్. మినిట్స్‌లో అయిపోయే మ్యాగీలని లేకపోతే ఏవేవో రకరకాలవున్నాయి. అవన్నీ వేసేసి పిల్లలకి తినిపిచ్చేస్తూ ఉన్నాం. అండ్ పిల్లలకి స్కూలుకి పంపించేటప్పుడు వాళ్ళ చేతికి ఒక చిప్స్ ప్యాకెటు, ఒక బిస్కెట్ ప్యాకెటు తినేయండి ఇది. ఓకే. స్నాక్స్. వీడ్ గివ్ థట్. కానీ మనం వాళ్ళకొక ఫ్రూట్ ఇవ్వము, ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వము. యూ హావ్ సో మెనీ అదర్ థింగ్స్ టు గివ్ టు ఓకే. చిల్డ్రన్ కదా! ఇవన్నీ ఇచ్చేస్తే మంచి ఆహారం అంటే మనం ఇంట్లో వండుకొని వేడివేడిగా తినే ఆహారము మంచి ఆహారము. లేదు మాక్సిమం ఆఫీస్‌కి లంచ్ బాక్స్ అవి పట్టుకెళ్తాం.
మిగతాది మనం బయట తినేదంతా కూడా నాట్ ఏ గుడ్ ఫుడ్ అనమాట. యూ హ్యావ్ ఫ్రూట్స్, యూ హ్యావ్ నట్స్ అన్నీ ఇంట్లో చక్కగా వండుకొని తినగలిగితే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మిల్లెట్స్ ఒక వేవ్ అనమాట. మిల్లెట్స్ తింటే మంచిది. అసలు బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. ఇంతకు ముందు అంటే అసలు తినేవాళ్ళు కాదు, పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఎక్కువ డబుల్ రేట్స్ పెట్టి కూడా కొంటున్నాం దాన్ని. ఇంతకు ముందు తినేవాళ్ళు వారానికి ఒకసారి ఒక రోజు అన్నం వండితే ఇంకొక రోజు రాగితోటి చేసేవాళ్ళు, జొన్నలతోటి ఏదో చేసేవాళ్ళు, జొన్న రొట్టెలు చేసేవాళ్ళు. ఇలాగా మనకున్న అరికెలు ఫ్యాన్సీ కాదు అప్పట్లో. ఇట్స్ వెరీ నార్మల్. నౌ దేర్ ఆర్ ఫ్యాన్సీ. అదేంటంటే రెగ్యులర్ రొటీన్ లో ఇంట్లో అమ్మ ఈ రోజు మధ్యాహ్నం సరేలే సజ్జలతో ఏదైనా చేస్తాను, రాగి ముద్ద చేసేస్తాను, అన్నం చేస్తాను, లేకపోతే ఇంకొకటి అలా మిల్లెట్స్ని కూడా మన రెగ్యులర్ డైట్లో ఇట్ యూస్ టు బి ఆన్ అండ్ ఆఫ్ అనమాట. కానీ ఈ మధ్య కాలంలో నేను అన్నం అస్సలు మనం రోజు మిల్లెట్సే తింటామంటే టాక్సిటీ పెరిగిపోతుంది బాడీలో కదా. కాబట్టి ఏది ఎంత తినాలో సమంగా తింటేనే మనం హెల్తీగా ఉంటాం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, టర్మ్స్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ అని. సో వాట్ ఈస్ ఆర్గానిక్, వాట్ ఈస్ ఇన్ఆర్గానిక్? ఆర్గానిక్ అంటే న్యాచురల్గా పండించి దానికి ఎటువంటి మందులు అవన్నీ వేయకుండా, అడల్ట్రేషన్స్ ఏమీ చేయకుండా మన చేతికి వచ్చే ఆహారము ఆర్గానిక్ అనమాట. మిగతావన్నీ మందులు వేసి తొందరగా అన్సీజనల్గా మనకు దొరికే ఏ ఫ్రూట్ అయినా కానీ, ఇప్పుడు వాటర్ మెలన్ యూ విల్ గెట్ ఇట్ ఇన్ ఎనీ సీజన్. ఎస్, ట్రూ కదా. అట్లానే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి అన్సీజనల్గా వచ్చేసే ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి అడల్టరేటెడ్ ఫుడ్స్ కాబట్టి వాటిని అవాయిడ్ చేసి ఆర్గానిక్గా గ్రో అయ్యే ఎనీథింగ్ న్యాచురల్గా ఈ మధ్య వస్తున్నాయి. నాకు ఇది కూడా అర్థం కాదు. సో మనం వీటిని ఆర్గానిక్ ఫుడ్ అని చాలా ఫార్మ్స్ వచ్చేసాయి, చాలా మంది ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఎస్ వీఆర్ ఆర్గానిక్, వి సెల్లింగ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని. ఆర్ దే రియలీ ఆర్గానిక్? అంటే అది అంత ట్రస్ట్ ఫ్యాక్టర్ అక్కడ. ఇట్స్ ఓన్లీ యువర్ ట్రస్ట్ అనమాట. చాలా మంది ఉన్నారు మంచి ఇస్తున్నారు. అయితే మామూలుగా మనకి ఆర్గానిక్ నార్మల్ గా పెరిగిన దానికి మనం వండే దాంట్లో డిఫరెన్స్ తెలిసిపోతుంది. హోమ్ గ్రోన్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో టొమాటోస్ లేకపోతే ఏవో నాకు కొంచెం అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి చిన్న చిన్న వెజిటేబుల్స్. అవి వెన్ ఐ కుక్ దాట్ క్విక్ గా కుకింగ్ అయిపోతుంది. తినే టేస్ట్ లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో దట్ వే వీ కెన్ అండర్స్టాండ్. ఓకే. సో చిన్నపిల్లల దగ్గరకు వచ్చేసరికి, సో ఇంతకు ముందు మన అమ్మమ్మల కాలంలో అయితే చిన్నపిల్లలు అట్లీస్ట్ 5 years వరకు కూడా వాళ్ళ డైట్ చాలా కాన్సన్ట్రేషన్ తోటి, సో అంత హోమ్ మేడే ఉండేది. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు తినే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళకు పెడుతూ ఉండేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు అలా కాదు. 6 months నుంచి కూడా ప్రిజర్వేటివ్ యాడెడ్ ఫుడ్స్ పెట్టేస్తున్నారు వాళ్ళకి. అంటే 6 months నుండే బేబీ అంటే చాలా చిన్న బేబీ, వాళ్ళకి 5 years వరకు పెట్టే న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఇప్పుడు పెడుతున్న ఫుడ్ కి మనం అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళ తిన్న ఫుడ్ కి ఎంత తేడా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చెయ్యాలి వాళ్ళు? న్యూట్రిషన్ వాల్యూ ఫుడ్ అంటే అసలు ఏం పెట్టాలి, ఏం జరుగుతుంది అసలు? అయితే పిల్లలకి ఏంటంటే అఫ్ కోర్స్ ఇప్పుడు 6 months నుంచి మనకు రెడీమేడ్ ఫుడ్స్ దొరుకుతున్నాయి. అవి తింటే పిల్లలు బ్రెయినీగా ఉంటారు అన్న ఒకటే కాన్సెప్ట్. హెల్దీగా కంటే కూడా ఎవ్రీ పేరెంట్ వాంట్ అ బ్రెయినీ చైల్డ్ నౌ డేస్. తెలివితేటలు ఉన్న పిల్లలు కావాలి, వాళ్ళ హెల్త్ ఎట్లా ఉన్నా కానీ. సో అదొకటి. అయితే ఎక్కడ చూసినా అంటే వేరే కంట్రీస్ గురించి మనకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే మనం అవి ఈజీ కదా, మనం ఏమి ఎఫర్ట్ వేయకుండా వచ్చేస్తే రెడీమేడ్ ఫుడ్ని మనం పెట్టేస్తున్నాం. అందుకని ఇంతకు ముందు కంటే చూసుకుంటే ఏ రోగం చూసుకున్నా కానీ గ్రాఫ్ చూస్తే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, క్యాన్సర్స్, హార్ట్ స్ట్రోక్స్, ఎనీథింగ్ గ్రాఫ్ చూస్తే 1940s నుంచి తీసుకుందాం. 1940s నుంచి ఇప్పటికి చూస్తే ఇక్కడ ఉన్న డయాబెటీస్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్న క్యాన్సర్ ఇక్కడ ఉన్నది. ఒబెసిటీ ఈస్ ద హైయెస్ట్. ఇండియా ఈస్ ద ఐ థింక్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంట్రీస్ ఇన్ ఒబెసిటీ. సో ఆ ఒబెసిటీస్ అవన్నీ రావడానికి మెయిన్ రీజన్ ఇదే. పిల్లలకి ఇంకా ఏమి వెళ్ళట్లేదు, వాళ్ళకి పోషకాలే వెళ్ళట్లేదు వాళ్ళ బాడీకి. అప్పట్లో పిల్లలకి చేసే మసాజులు చేయము మనము. మార్నింగ్ లేవగానే చిన్నపిల్లలు చక్కగా నిద్ర లేవగానే వాళ్ళకి నువ్వుల నూనె కొంచెం వేడి చేసి గట్టిగా రుద్దేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. చక్కగా అదే బెస్ట్ మసాజ్ అని చెప్పి కొంతమంది రీల్స్ లో కూడా పెడుతూ ఉంటారు. ట్రూ. ఆ మసాజెస్ ఇప్పుడు లేవు. పిల్లల్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలంటారు. పిల్లలకి రోజు తలస్నానాలు చేయించారు, గట్టిగా తల రుద్దరు, మాడ రుద్దరు, ఇలా ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నిటి నుంచి మనం అన్నీ డిస్కార్డ్ చేసి మన ఓల్డ్ హ్యాబిట్స్ అన్నిటినీ అన్లర్న్ చేసేసి కొత్త హ్యాబిట్స్ అన్నిటిని అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు డెఫినెట్గా ఓవరాల్ హెల్త్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ గోస్ ఫర్ ఎ టాస్.
ఓకే, కాబట్టి చిన్నపిల్లలకి 5 years కాదు 10 years వరకు కూడా మనము జనరల్గా పుట్టిన పిల్లలు కానీ టీనేజర్స్ కానీ 0 to 25 years వరకు ఎట్లాంటి ఆహారం అయితే మనం తింటున్నామో మన నెక్స్ట్ రాబోయే ఏజ్ ఏదైతే ఉంటుందో, మేబీ యూ మే లివ్ ఫర్ 90 years 100 years, ఆఫ్టర్ 25 మీ లైఫ్ ఏదైతే ఉంటుందో అది హెల్దీగా ఉంటుంది అనమాట. చాలామందికి ఎందుకు 20 yearsకే హెయిర్ లాస్ అయిపోతుంది, 20 yearsకే వాళ్ళకి పింపుల్స్ వచ్చేస్తున్నాయి. నార్మల్గా హెయిర్ లాసు, బెలీ ఫ్యాట్ ఇవంతా మెనోపాజ్ వచ్చే స్టేజ్లో ఆడవాళ్ళకి వచ్చేవి. ఈ మధ్య కాలంలో అట్లా లేదు కదా, ఎందుకంటే వాళ్ళందరూ పాతకాలంలో అంతా హెల్దీగా తిన్నారు, హెల్దీగా పనులు చేసుకున్నారు, యాక్టివ్గా ఉన్నారు, రోజు ఒంట్లోంచి చెమట వచ్చేది కాబట్టి వాళ్ళకి పింపుల్స్ అవన్నీ చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు అవన్నీ లేవు. కాబట్టి చిన్నపిల్లల విషయం వచ్చేటప్పటికి తల్లిపాలు ఎస్ డెఫినెట్గా వాళ్ళ ఎన్ని రోజులు ఇవ్వగలిగితే తల్లిపాలు అన్ని రోజులు పిల్లలకి ఇవ్వాల్సిందే. అది ఒక ఎమోషన్ అనుకోవచ్చు, పిల్లలకి అదే హెల్దీగా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే మీల్ ఇంట్రడ్యూస్ చేస్తారో 5 months అన్నప్రాసన చేసినప్పటి నుంచి మన ఇంట్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. పెసరపప్పు, బియ్యము కాస్త వేపేసి దాన్ని మెత్తగా చేసి అందులో మంచి ఆవు నెయ్యి వేసి చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా అలా పల్సెస్ అన్ని రకాల పప్పులు వేపేసి అవన్నీ ఒక పౌడర్ చేసుకునేవాళ్ళు. పౌడర్ చేసి రోజు అది ఉడకబెట్టి పిల్లలకి కొంచెం పెరుగు కొంచెం ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసి మెల్లిమెల్లిగా తర్వాత ఒక 9 months 2-3 పళ్ళు వచ్చినప్పటి నుంచి కాస్త కొంచెం వెజిటేబుల్స్ మెత్తగా మ్యాష్ చేసి పెట్టడము, అవి పెడితే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. తప్పిస్తే ఈ బయట నుంచి కొనుక్కొని వచ్చినవి పెడితే ఇట్స్ ఆల్వేస్. ఓకే, సో చిన్న పిల్లలకు కూడా నాన్ వెజ్ తొందరగానే అలవాటు చేస్తున్నారు ఇంతకు ముందు కన్నా, అంటే అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఏ ఏజ్లో పిల్లలకి నాన్ వెజ్ అలవాటు చేయాలి? నాన్ వెజ్ అంటే మేబీ ఎగ్ అండ్ ఆల్ ఈస్ ఫైన్ అమ్మా. వాళ్ళు తిని అరిగించుకునే ఏజ్ ఏదైతే ఉంటుందో మేబీ 2 years తర్వాత నుంచి కొంచెం కొంచెంగా అసలు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసి, కానీ ఏంటంటే మనం ఎంతైతే నాన్ వెజ్ తింటున్నామో అంతకు 4 ఇంతలు ఎక్కువ వెజిటేబుల్స్ వెళ్ళాలి మన బాడీలోకి. నేను ఇక్కడ వెజ్ మంచిది నాన్ వెజ్ మంచిది అని చెప్పాను, బికాస్ ఎవరు అలవాట్లు వాళ్ళవి కదా. ఒక నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు ఆపవసరం లేదు. అలా అని తినని వాళ్ళు ఈ మధ్య తినని వాళ్ళు కూడా తింటున్నారు, ఏదో B12 వచ్చేస్తుంది అని. మీ ఈటింగ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవి అట్లనే కంటిన్యూ చేసుకోండి, యాజ్ లాంగ్ యాజ్ యూర్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, సో ఇందాక మీరు అన్నట్టు బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నారు. ఈ మధ్య కాలంలో వింటున్నాం, చూస్తున్నాం, బ్రెస్ట్ మిల్క్ని కూడా దాన్ని సేల్ చేస్తున్నారు, లేదంటే డొనేట్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ హెల్దీ? యా, ఇట్ ఈస్ ఓకే. ఐ మీన్ ఈ మధ్య ఎందుకంటే కొంతమందికి పాలు డెలివరీ అవ్వగానే దే కాన్ బ్రెస్ట్ ఫీడ్ అనమాట. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తాం, తల్లిపాలలో ఉండే అంటే తల్లిపాలు 1 year తాగితే పిల్లలకి ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి అలా సేల్ చేసి ఇట్స్ ఓకే, ఇట్స్ అ గుడ్ కాజ్ యాక్చువల్లీ. ఓకే, ఇట్స్ నార్మల్ థింగ్. నార్మల్. సో అంటే బ్రెస్ట్ అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ఒక తల్లికి ఇద్దరు విత్ ఇన్ ద ఫ్యామిలీ ఇద్దరు తోటి కోడళ్ళకు ఎవరికో ఇద్దరికి ఒకటేసారి డెలివరీస్ అయితే ఒక ఆమె ఏదో బిజీ ఉన్నా ఏమున్నా ద అదర్ యూస్ టు ఫీడ్ ద బేబీ అనమాట. ఇంకొకరు తెచ్చి గబగబా ఆ పిల్లలకి పాలు పట్టించేసేవాళ్ళు. చాలా అప్పటి నుంచే వచ్చినాయి ఇవన్నీ, కొత్త కాదు. కాకపోతే ఇప్పుడు మనకి అవేర్నెస్ పెరిగింది, ఇప్పుడు అవేర్నెస్ వచ్చి ఫ్రీజ్ చేస్తున్నారు. ఆ ఫ్రీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ లైక్ మళ్ళీ దాన్ని ప్రిజర్వ్ చేసేలా అలా ఏం ఉండదు కదా, కానీ ఇట్లా ఇది ప్రిజర్వ్ చేసి పట్టిస్తున్నారు. సో అది ఎంతవరకు మంచిది అన్నది ఇట్స్ అ క్వశ్చన్ మార్క్ టు మీ. ఓకే ఓకే, సో ఇంతకు ముందు మనం చూసుకుంటే మన తాతలు ఆల్మోస్ట్ 100కి పైగా నిండు నూరేళ్ళు బతికారంటారు కదా, అలా బతికారు. సో చాలా మంది ఆల్మోస్ట్ 90, 100, 110, 120 కూడా మనం చూసాం. ఇప్పుడు 50 ఏళ్ళు హెల్దీగా బతికితే చాలు అని అనుకునే స్టేజ్కి వచ్చేసాం. ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉండబోతుంది? సో వాళ్ళు ఎలా ఉంటే బెటర్ ఉంటారు? ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలి అంటే ఒక రెవల్యూషన్ రావాలి ఇప్పుడున్న న్యూ మదర్స్కి. బీటా బేబీస్ అన్నాం కదా, 2025 పుట్టే పిల్లల్ని అయిపోయింది బీటా. కాబట్టి ఆ జనరేషన్ బాగుండాలి అంటే ఇప్పటివరకు అయిపోయింది. మనము ఒక పరుగు జీవితం అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి, లగ్జరీస్గా ఉండాలి, ఈ ఫుడ్ తినాలి, ఆ రెస్టారెంట్కి వెళ్ళాలి, ఇట్లా అంతా. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ స్పాయిల్డ్. ఆఫ్టర్ 90s చాలా చేంజెస్ వచ్చేసినాయి లాస్ట్ 25 yearsలో. టూ మచ్ ఆఫ్ చేంజెస్ పిల్లల హెల్త్ విషయంలో కానీ, ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఇవన్నీ. అట్లీస్ట్ ద న్యూ జనరేషన్ షుడ్ బి హెల్దీ అంటే కనుక ఎవరైతే ఈ ప్రాసెస్ని బిలీవ్ చేస్తారో, మన ఇండియన్ హ్యాబిట్స్, మన ఈటింగ్ హ్యాబిట్స్, న్యాచురల్గా తినడము, పిల్లలకి మంచి అలవాట్లు నేర్పించడము, కొంచెం పిల్లల కోసం కాస్త ఓపిక చేసుకొని వాళ్ళకి వండి పెట్టడము, మనం బాగుండాలంటే మనం కూడా హెల్దీగా తినడం, ఈ చేంజ్ రాకపోతే దెర్ ఇస్ నో పాయింట్. మనం ఎంత చెప్పినా, ఎన్ని వీడియోస్ చేసినా, ఎంత చేసినా ఈ చేంజ్ అన్నది రావాలి జెన్యూన్గా న్యూ మదర్స్కి. మదర్ ఓన్లీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కిడ్స్ ఫ్యూచర్ అనమాట.
ఫాదర్ ఈజ్ ఆల్వేస్ దేర్. కాకపోతే హెల్త్ విషయంలో కానివ్వండి, ఇట్లాంటివన్నిట్లో మదర్ విల్ టేక్ అ కీ రోల్. అంటే ఇప్పుడు చాలా మంది ఎలా అయిపోయిందంటే మైండ్ సెట్స్ కూడా, వీఆర్ ఆల్సో వర్కింగ్, వీఆర్ నాట్ లెస్ దాన్ మెన్స్ అండ్ వీఆర్ ఆల్ ఈక్వల్. ఇప్పుడు హీఈస్ ఆల్సో వర్కింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ అండ్ పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదు. ఇందాక మీరు చెప్పినట్టుగా మదర్ డెడికేటెడ్గా చూసుకోవాలి అని అంటే ఎదర్ షీ షుడ్ లీవ్ హర్ జాబ్. సో హౌ షీ కెన్ మేనేజ్? ఇక్కడ ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. అయితే యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ సపోర్ట్ సిస్టమ్. ఇక్కడ అమ్మమ్మ నాయనమ్మ ఉండాలి, ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కూడా లేదు కదా మరి. కాబట్టి చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి మనకి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనం వదిలేసి పిల్లల్ని వదిలేసి హ్యాపీగా ఐ ఆల్సో వర్క్. నేను 20 years వర్క్ చేశాను. నాకు ప్రాపర్ సపోర్ట్ ఉండేదన్నమాట. నేను ఆ వర్క్ చేశాను అంటే పిల్లల్ని సేఫ్ ప్లేస్లో ఉంచేసి ఇంటికి వచ్చిన తర్వాత నా రెస్పాన్సిబిలిటీ, మళ్ళీ నా పిల్లలు నా రెస్పాన్సిబిలిటీనే. వాళ్ళ దగ్గర కాసేపు వదిలేము అనమాట. వదిలేసిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు. ఆ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ఆ సపోర్ట్ సిస్టమ్ని మనం కట్ డౌన్ చేసేస్తున్నాం కదా. మనం ఉండొద్దు, ఎవరు ఉండకూడదు మనతోటి అంటే ఇట్ డజంట్ వర్క్ దట్ వే. అట్లా కావాలి అంటే మదర్ హ్యాస్ టు టేక్ ఎ రోల్. మరి మీరు 6 గంటలకు లేస్తే 5 గంటలకు లేవండి. లేచి పిల్లలకి ఏమేమి కావాలి, మీ పిల్లలు హెల్దీగా ఉండాలి అంటే కనుక చేయాల్సిందే. అంటే ఫాదరే చేయాలి. కంప్లీట్లీ మదర్ ప్లేస్ అ మేజర్ రోల్ అంటారు. అవును, మదర్ యాజ్ మదర్ ఏదైనా కానీ అంతా నాన్న కుక్ చేసినా ఇప్పుడు అనొచ్చు ఇద్దరం వర్కింగ్, హీ ఆల్సో షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. అవంతా డిఫరెంట్ కాన్వర్జేషన్ ఆల్ టుగెదర్. ఈక్వాలిటీ ఇవన్నీ కాదు. మదర్ ఈజ్ మదర్. మదర్ పంచే ఎమోషన్, మదర్ దగ్గర నుంచి నేర్చుకునే క్వాలిటీస్ దిర్ ఆల్ యాంపిల్ అనమాట. పిల్లలు నేర్చుకోదగినవి చాలా చాలా ఉన్నాయి. కాబట్టి మదర్ ఈజ్ అ రియల్ ఎమోషన్ వాళ్ళకి. అమ్మ దగ్గరికి వేసుకుంటే నిద్రపోతుంది, చక్కగా హ్యాపీగా నిద్రపోతారు పిల్లలు. సో ఇప్పుడు ఈ మధ్య అవన్నీ లేవు కదా. ఏదేదో చాలా వింత కాన్సెప్ట్స్. 2 years తర్వాత పిల్లలు కిడ్స్ షుడ్ హ్యావ్ ఎ సెపరేట్ రూమ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ ఇట్. యువర్ చైల్డ్ షుడ్ బి క్లోజ్ టు యువర్ హార్ట్. అమ్మ దగ్గరే పిల్లలు ఉండాలి, అమ్మ దగ్గరే పడుకోవాలి పిల్లలు. ఒక 10 years అలా వచ్చేసినాయి, ఇద్దరు సిబ్లింగ్స్, ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వాళ్ళకి ఒక సెపరేట్గా రూమ్ ఇచ్చి బట్ మానిటర్ దెమ్. ఇట్స్ నాట్ లైక్ ప్రైవసీ ఉండాలి పిల్లలకి, వాళ్ళ రూమ్లో ఒక టీవీ ఉండాలి, వాళ్ళ రూమ్లో ఇది ఉండాలి అది ఉండాలి కాదు. వాళ్ళకి కాస్త till 10 years, I think till 10 years kids should be with the mother. సో వాళ్ళకి చాలా ఎమోషనల్ సపోర్ట్ అవసరం. డెఫినెట్గా అవసరం. వాళ్ళని ఏదో లోనర్స్ లాగా ఏదో రూమ్ నిజంగా అంటే ఎవరికైనా చూస్తే పాపం అనిపిస్తుంది. అంటే దీస్ డేస్ చిన్న పిల్లల్ని చూస్తే పాపం అనిపిస్తుంది. అంటే బోత్ ఆర్ వర్కింగ్ అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ కిడ్స్. వాళ్ళని ఫోన్లు ఇచ్చేస్తారు, లేదా ఫుడ్ మీరు అన్నట్టుగా ఇందాక ఎవరు ఇంట్లో కుక్ చేసుకోవట్లేదు. దే ఆర్ జస్ట్ ఆర్డరింగ్ ఫ్రమ్ స్విగ్గీ, బయట ఆర్డర్ చేసేసి పిల్లలకి పాడేస్తే వాళ్ళు మూసుకుంటారు కదా. ఏమి అడగరు, ఫోన్లు చేసి మనల్ని ఇంకా విసిగించరు అనేసి ఏదో ఆర్డర్ చేసేస్తాం, పిల్లలకి ఇచ్చేస్తాం, వాళ్ళు తినేస్తారు, సైలెంట్గా ఉంటారు. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దేర్ హెల్త్? ఒక రీసెంట్ స్టడీలో మ్యాగీ తిన్న పిల్లోడికి ఏదో కడుపులో నొప్పి వస్తే దే వర్ స్కానింగ్ ద కిడ్. పొట్టలో మ్యాగీ ఏదైతే ఉందో మూవ్మెంట్ లేకుండా ఉన్నది అలాగా. Oh my God. సో ఇట్ గెట్స్ సో డిఫికల్ట్ ఫర్ దెమ్ టు డైజెస్ట్ ద ఫుడ్. అలాంటివన్నీ మనం ఆలోచించాలి. మీ పిల్లలు నిజంగా హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. హెల్దీ చైల్డ్ ఈజ్ అ హ్యాపీ చైల్డ్. ట్రూ కదా. సో హ్యాపీగా ఉంటే ఈజ్ హెల్దీ, ఈజ్ హ్యాపీ, దెన్ వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటుంది, వాళ్ళ యాక్టివిటీస్ బాగుంటాయి. ఇవన్నీ మనము ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళు ఏదో ఏడుస్తున్నారు కదా టీవీలో చూసి, యాడ్లు చూసి, నాకు ఇది కావాలి, నాకు పిజ్జా కావాలి, బర్గర్ కావాలి, నాకు ఈ KFC ఇప్పిస్తావా లేదా అంటే వీడేదో మారం చేస్తున్నాడు, ఇప్పిస్తా పీడ పోతుంది అని అనుకోని వాళ్ళని నిజంగా పిల్లలకి ఈ మధ్య చాలా చాలా ఇవి చేస్తారనమాట. దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఎవ్రీ ఫుడ్ విచ్ వి గెట్ ఇన్ ఈ ఫుడ్స్ మీద. వాళ్ళు మన ఒక దాంట్లో చూసాం, మైక్రోస్కోప్లో ప్రతి ఒక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క బర్గర్ తెచ్చి ఒక్కొక్క మనం ఏమంటాం వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్ అంటాం కదా, దాన్ని 2గా చేసేసి భూతద్దం పెట్టి అదే సమ్ ఎక్విప్మెంట్ చూస్తే అందులో అన్ని చిన్న చిన్న జర్మ్స్ అందులో మొత్తంగా. అది చూస్తే జన్మలో మనం బయట ఇంకెక్కడ తినమన్నమాట. కానీ తింటున్నాము. ఓకే, కొన్ని రోజుల వరకే మనం అలాగా చేస్తాం అనమాట. ఓహో బర్డ్ ఫ్లూ వచ్చింది అంటే కొన్ని రోజులు చికెన్ ఆపేస్తాం, మళ్ళీ అగైన్ యూ స్టార్ట్ ఈటింగ్ ద సేమ్ థింగ్. హైదరాబాద్ హోటల్స్ అంతా కంటామినేటెడ్, అంతా కల్తీ జరుగుతుంది అని మనకు తెలుసు. మాట్లాడుకున్నాము, చాలా మంది అందరు మాట్లాడేస్తారు, బట్ నెక్స్ట్ డే యూ విల్ సీ అ క్రౌడ్ ఇన్ ద రెస్టారెంట్. నిజంగానే అది రెవల్యూషన్ లా తయారైంది. సో ఫుడ్ మార్కెట్ అనేది దీస్ డేస్. సో ట్రూ.
ఇప్పుడు క్యాన్సర్ గురించి చూసుకుంటే ఇంతకు ముందు క్యాన్సర్ అనేది క్యాన్సర్ వస్తే కేస్ క్యాన్సిల్ అనే డైలాగ్ ఒకటి ఉంటుంది. అంటే క్యాన్సర్ వస్తే ఇంక దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ దట్. ఇంతకు ముందు చాలా రేర్ గా చూసేవాళ్ళం. అమ్మో వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందంటే ఊరంతా మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళ గురించి. సో అలాంటిది ఇప్పుడు కొంచెం ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కొంచెం సర్వే అవుతున్నారు ట్రీట్మెంట్స్ తీసుకొని. సో కొంతవరకు క్యూర్ అవుతుంది, మేబీ రికరెన్స్ తర్వాత సంగతి. కొంచెం అయితే అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు. బీయింగ్ యాజ్ అ వెల్నెస్ కోచ్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్, సో వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది? బేసిక్గా వాళ్ళు క్యాన్సర్ వచ్చిన తర్వాత, డయాగ్నోస్ అయిన తర్వాత, సో వాట్ దేర్ మైండ్ సెట్ వుడ్ బి? అయితే క్యాన్సర్ అన్నది భయం అన్నట్టుగా, క్యాన్సర్ వస్తే కేస్ క్యాన్సిల్, ఇవన్నీ అలాగే మైండ్ సెట్ అలాగే అయిపోయింది అనమాట. క్యాన్సర్ వర్డ్ ఈస్ అ డెత్ సెంటెన్స్ ఒకప్పుడు, కాకపోతే ఇప్పుడు కాదు. బికాస్ మెడికేషన్లో అడ్వాన్స్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎర్లీ డయాగ్నోసిస్ అందుకే అంటాం అనమాట. ఎటువంటి సిమ్టమ్ని మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. ఎక్కడైనా కానీ ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా మేము కంటిన్యూస్గా రిపీటెడ్గా ఒక సిమ్టమ్ రిపీట్ అవుతుంది అంటే అది వెళ్ళి చెక్ చేయించుకోవడమే. పర్లేదు నాకు అలాగే ఉంటుంది కాకుండా ఫస్ట్ వెళ్ళి చెక్ చేయించుకోవడం. చాలామంది భయంతో వెళ్ళరు, ఇగ్నరెన్స్ ఉంటుంది ఆడవాళ్ళలో, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్, ఇవన్నీ చిన్న క్యాన్సర్స్, వాటిని వెళ్ళి ఇట్స్ క్యూరబుల్. లాట్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్. కొన్ని అడ్వాన్స్డ్ స్టేజెస్లో వెళ్తే డాక్టర్ వాళ్ళు కూడా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయలేరు మనకి. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ అఫ్ కోర్స్ క్యాన్సర్ అనగానే ఒకలాంటి భయం పుట్టేస్తూ ఉంటుంది. అందుకని ఈ మధ్య జరిగే క్యాన్సర్ అవేర్నెస్లు ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ జనాల్లో ఉన్న భయాన్ని తొలగించడం. ఆ భయంతో ఏంటంటే నేను వెళ్ళినా నాకు అవసరం పనికిరాదు ఆ ట్రీట్మెంట్ అన్న కాన్సెప్ట్లో చాలామంది డయాగ్నోసిస్ వరకు చేయించుకొని ఫర్దర్గా ట్రీట్మెంట్స్ చేయించుకోరు. ఎందుకంటే నేను అవసరం లేదు, క్యాన్సర్ కదా, నేను ఇంకా చనిపోతాను, నాకు ఇంకా అవసరం లేదు అనేసి. ఇవన్నీ మన మైండ్ సెట్. ట్రీట్మెంట్ తోటి తగ్గించుకునే క్యాన్సర్స్ ఈ మధ్య ఈ ట్రీట్మెంట్స్లో కూడా చాలా రకరకాల థెరపీస్ వచ్చేసినాయి. సో ఆ థెరపీస్ ఏవేవి ఉన్నాయో ఆప్షన్స్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకుని మనం సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే యూ విల్ బి అవుట్ ఆఫ్ క్యాన్సర్. ఓకే మ్యామ్, యాజ్ అ క్యాన్సర్ సర్వైవర్ అసలు మీకు ఎలా ఉండింది పర్సనల్ ఎక్స్పీరియన్స్? పర్సనల్ ఎక్స్పీరియన్స్ అఫ్ కోర్స్ అందరికీ ఉండేలాగే. సో హౌ యూ డయాగ్నోస్డ్? డయాగ్నోస్ నేను చాలా వీడియోస్లో మాట్లాడా. ఇట్ విల్ బి వెరీ బోరింగ్ ఐ థింక్ టు పీపుల్, బట్ స్టిల్ ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్. నాకు లంప్ ఉన్నది, లంప్ని ఇగ్నోర్ చేసేసాను. తర్వాత ఫైనల్గా ఆల్మోస్ట్ ఆఫ్టర్ 8-9 months ఐ థింక్ ఐ వెంట్ ఫర్ డయాగ్నోసిస్. ఆ డయాగ్నోసిస్లో తెలిసిన తర్వాత అందరికీ లాగే నాకు కూడా అంత అవేర్నెస్ లేదు కాబట్టి డెఫినెట్గా భయం అయితే వేసాను. అంటే చనిపోతాను అట్లాంటివి ఏం లేవు థాట్స్. ఐ నెవర్ థాట్ ఐ విల్ అట్లా ఏం, ఐ మీన్ బికాస్ మనకు తెలుసు కదా కాస్తలో కాస్త అవేర్నెస్ ఉంది కాబట్టి ఐ విల్ సేల్ త్రూ. నాకు తెలుసు ఐ విల్ జస్ట్ ఓవర్కమ్ దిస్ అనిపించింది. కాకపోతే ట్రీట్మెంట్ అయ్యే టైంలో ఒక్కొక్కసారి మనం ఒకసారి గివ్ అప్ చేసేసే థాట్స్ వస్తూ ఉంటాయి అనమాట. బికాస్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆ థాట్స్ని కూడా ఓవర్కమ్ అవుతూ మంచి సరైన మెడికేషన్ తీసుకుంటే, ప్రాపర్గా మెడికేషన్ ఏ టైంకి డాక్టర్ రెగ్యులర్గా రివ్యూస్కి వెళ్తూ చెకప్స్ చేసుకుంటూ మీ లైఫ్ స్టైల్లో ఏమేమి మార్పులు చేసుకుంటే మీరు బాగుంటారు. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ పీపుల్, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి అనమాట. ఇట్స్ నాట్ ఓన్లీ ఫుడ్ విచ్ మ్యాటర్స్ ఆర్ మెడికేషన్, ఇట్ ఈస్ ఆల్సో ఎక్కడ ఉంటున్నారు, మీ మైండ్ సెట్ ఎట్లా ఉంది, మీ చుట్టూరు ఉన్న మనుషులు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎట్లా మిమ్మల్ని చూసుకుంటున్నారు, వాళ్ళ కాన్వర్జేషన్స్ ఏంటి మీతోటి, ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఓవర్కమ్ అవ్వడం అనమాట. ఐ హ్యాడ్ ఆల్ దట్ గుడ్. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ నైస్ ఫర్ మీ. గ్రేట్ గ్రేట్. కానీ చాలా మందికి ఇట్స్ నాట్ అ నైస్ ప్రాసెస్. కొంతమందికి లైక్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, వాళ్ళు ఏదో పాపం ఫైనల్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతారు అండ్ దే విల్ గెట్ టు నో దట్ దే కాంట్ లివ్ మోర్. అంటే ఇప్పుడు ఇన్ని మంత్స్ మీకు టైం అంటారు, ఇయర్స్ కూడా కాదు, ఇన్ని మంత్సే ఉంటుంది, మీకు కావాల్సింది మీరు చేయండి, మీకు నచ్చింది చేయండి. వాళ్ళు చూడడానికి చాలా నార్మల్గా చాలా హెల్తీగా కనిపిస్తారు. బట్ వాళ్ళకి అది చెప్తారు కదా, అంటే వాళ్ళకి ఆ స్టేజ్లో ఉంది, ఫైనల్ స్టేజ్లో ఉందని మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ సైకలాజికల్ బిహేవియర్ ఎలా ఉంటుంది? అసలు చాలామంది సింపతి చూపిస్తారు కదా, అయ్యో ఇంకా చనిపోతారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి అలా. సో ఇక్కడ ఎందుకంటే మనం వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ ఓపెన్ కాన్వర్జేషన్. ఒకవేళ నిజంగా నా లైఫ్ స్పాన్ నాకు తెలుసు ఇంకా నేను 3 నెలల్లో చనిపోతాను అన్నప్పుడు కూర్చొని బాధపడడం కంటే కూడా యూ డూ వాట్ యూ వాంట్ టు డూ. ఆ 3 monthsలో వాట్ మేక్స్ యూ హ్యాపీ యూ డూ ఇట్. అంటే మేబీ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి ఏమేమి చేయాలా అన్నది అట్లీస్ట్ దే విల్ గివ్ అ ప్లాన్ టు ద నెక్స్ట్ పర్సన్ అనమాట. నాకు ఇది చేయాలని ఉంది, ఇవన్నీ ప్రాసెస్ కదా. అవును. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది.
ఓకే సరే అన్ని మన మెడికల్ టర్మినాలజీస్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ లాస్ట్ మినిట్ మ్యాజిక్. ఓకే ఆ లాస్ట్ మినిట్ మిరాకిల్ ఏదైనా అవ్వచ్చు మీ లైఫ్లో. ఆ 3 months ఆ హోప్ తోటి ఉండండి. ఆ 3 monthsలోనే ఒక మంచి ట్రీట్మెంట్ రావచ్చు మీకున్న ప్రాబ్లమ్కి. లేదా ఆ 3 monthsలో ఆటోమేటిక్గా మీరు చేసే పాజిటివ్ అఫర్మేషన్స్ అనొచ్చు, మీ చేసుకునే పూజలు ఇక్కడ డివినిటీలోకి వెళ్ళిపోతాం. మనకి హోప్లెస్ సిచ్యువేషన్ ఏమీ లేనప్పుడు మన లాస్ట్ సోర్సెస్ భగవంతుడు. ఆ భగవంతుడి మీద భారం వేసేసి నువ్వే నన్ను టేక్ కేర్ చేయి, నాకు నిజంగా నేను ఇంకా నా లైఫ్ స్పాన్ ఎక్స్పెండ్ అవ్వాలి అంటే కనుక హీల్ ఓన్లీ హెల్ప్ us out. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఇట్ ఆన్ ఎనీబడి. ఆ లాస్ట్ మినిట్ మిరాకిల్స్ అన్నవి చాలా మంది జీవితంలో జరిగాయి కాబట్టి అవ్వచ్చు అట్లాంటిది. హోప్ వదిలేయకండి. ఆఖరి నిమిషం దాకా ఆ లాస్ట్ 1 second దాకా కూడా హోప్ వదిలేయద్దు. రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ ఒక న్యూస్ చదివాను. అతను హీస్ డిక్లేర్డ్ డెడ్ అనమాట. చూసే ఉంటారు. ఐ మీన్ ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. చనిపోయి అతనికి క్రిమేషన్కి తీసుకెళ్తున్నారు. క్రిమేషన్కి ఓల్డ్ మ్యానే, ఐ థింక్ హీ మస్ట్ బి సమ్వేర్ అరౌండ్ 70. తీసుకెళ్తూ ఈ ఆ బండిలో అదే ఆ వెహికల్లో తీసుకెళ్తూ ఉంటారు కదా, ఎక్కడో ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర వస్తే ఈజ్ జస్ట్ గాడ్ అప్. వెరీ రీసెంట్, ఐ థింక్ 2 days బ్యాక్ చూసాను నేను. అయితే ఆయన లేచి కూర్చున్నాక మళ్ళీ వాళ్ళ వైఫ్ ఇమీడియట్ గా షీ రష్డ్ హిమ్ టు ద హాస్పిటల్. అక్కడ యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్. ఎవరైనా చూస్తుంటే ఈ న్యూస్ చాలా అంటే నవ్వొస్తుంది మనకి. కానీ దట్స్ అ వెరీ లాస్ట్ మినిట్ మ్యాజిక్ కదా వాళ్ళ లైఫ్లో. అది చనిపోయాడు అని డిక్లేర్ చేసిన అతను లేచి, అట్లాంటివి చాలా కేసెస్ ఉన్నాయి. ఈవెన్ ఇన్ క్యాన్సర్స్ ఆల్సో 4th stage ఇంకా నువ్వు సర్వైవ్ అవ్వవు 6 months మాక్సిమం అన్న వాళ్ళు ఇప్పటికి 5-6 years బతికేస్తున్నారు. సో దే ఆర్ సో మెనీ పీపుల్. సో డోంట్ లూజ్ హోప్. నేను చెప్పేది ఏంటంటే హోప్ హీల్స్. నా ఫేవరెట్. నేను విన్నాను ఇన్ యువర్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో యూ మెన్షన్ దట్ హోప్. సో నిజంగానే ఆ హోప్ అనేది నాట్ ఓన్లీ ఇన్ health kind of thing, but in real life it works a lot. ఎందుకంటే ఇక్కడ హోప్ హీల్స్ అని ఎందుకు అంటానంటే, అఫ్ కోర్స్ వైల్ ఐ యామ్ న్యూట్రిషనిస్ట్, ఐఎమ్ సో మెనీ అదర్ థింగ్స్. ఐ బిలీవ్ ఇన్ ద డివైన్ పవర్ అన్నమాట. చాలా ఎక్కువగా బిలీవ్ చేస్తాను. అందుకని ఆ హోపే నా ఆశే నన్ను నిలబెడుతుంది. అంటే ఆ హోప్ అంతా ఆయన భగవంతుడు ఇచ్చింది. సో మీ ఫేవరెట్ గాడ్ ఎవరు? ఐఎమ్ అ డివోటీ ఆఫ్ బాబా. ఓకే. సో నా లైఫ్లో చాలా చాలా మిరాకిల్స్, అఫ్ కోర్స్ అన్ని పూజలు చేస్తాను. బట్ ఇఫ్ ఆస్క్ మీ, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి నా మైండ్కి ఫస్ట్ వచ్చే భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే బాబా. ఓకే. సో మీకు లైఫ్లో మెరాకిల్ జరిగింది, మీరే ఆశ్చర్యపోయే మెరాకిల్? దేర్ ఆర్ మెనీ యాక్చువల్లీ. చాలా మందికి ఆల్రెడీ దే మస్ట్ హావ్ వాచ్డ్ మై వీడియోస్ ఆన్ బాబా మిరాకిల్స్. చాలా చాలా ఉన్నాయి నా లైఫ్లో అట్లాంటివి. సో ఐ థింక్ వాట్ ఎవర్ దిస్ లైఫ్ ఐఎమ్ లీడింగ్ ఇస్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్. నోవేర్ టు అంటే ఎన్నోసార్లు నా లైఫ్లో అబ్బా ఇంకా ఇక్కడ అయిపోయింది నా లైఫ్ అన్నప్పుడు వెంటనే ఒక హెల్పింగ్ హ్యాండ్ వచ్చింది అంటే అక్కడి నుంచే, బాబా నుంచే. ఐ ఆల్వేస్ రైజ్ ద బార్ అనమాట. అంటే ఒక లో లెవెల్ ఒకసారి పడిపోయిన తర్వాత మనం ఇక్కడికి వస్తే చాలు అనుకుంటాం, బట్ ఆయన నన్ను అక్కడికి తీసుకెళ్లి పెట్టాడు. ఈవెన్ నౌ my post cancer journey also. So it's so inspiring, and now you కోచింగ్ పీపుల్ లైక్ వెల్నెస్ కోచ్ గా క్యాన్సర్ పేషెంట్స్ ని ట్రీట్ చేయడం, లేదంటే లైఫ్ కోచ్ గా మారడం. సో యు ఆర్ ఇంటూ మెనీ అదర్ థింగ్స్ కదా, నాట్ ఓన్లీ వేదిక్ న్యూట్రిషనిస్ట్, ఆస్ట్రాలజీ, అండ్ యు ఆర్ ఇంటూ మెనీ థింగ్స్. ఇట్స్ సో ఇన్స్పైరింగ్. I'm into, of course my mainstream is nutrition and I love to work with cancer survivors. Okay. Adi second thing is I'm a tarot reader, I'm a numerology నేర్చుకున్నాను. Then I've learned I'm a Ayurveda cosmetologist also. దెన్ ఆస్ట్రాలజీ చాలా అనమాట. ఇట్స్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే కూడా మనకున్న టైంని మనం ఎంత బాగా యూటిలైజ్ చేసుకోగలుగుతాము అని ఒక కాన్సెప్ట్ అంతే. అనవసరంగా ఖాళీగా కూర్చుంటే, ఈవెన్ వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ ఎనీ ట్రీట్మెంట్స్, క్యాన్సర్ ఎస్పెషల్లీ, ఎనీ ట్రీట్మెంట్, సర్జరీ అయిందో, కాళ్ళు ఇరిగిపోయి, కొంతమంది చాలా మందికి ఫ్రాక్చర్లు అయిపోయేసి 6 months బెడ్ రెస్ట్ అట్లా అంటూ ఉంటాం కదా. సో ఆ టైంలో మనము ఆలోచించుకుంటూ కూర్చునే కంటే కూడా ఎక్స్ప్లోర్ సంథింగ్ న్యూ ఫర్ యువర్ సెల్ఫ్. సో దట్ విల్ గివ్ యూ స్పేస్. మనం ఏం చేయొచ్చు, మనకి ఎంత కెపాసిటీ ఉంది, మనం ఎంత కేపబుల్ అన్నది ఇట్లాంటి లైఫ్లో ఇట్లాంటి బ్రేక్స్ వచ్చినప్పుడు అర్థమవుతుంది మనకి, వాట్ ఆల్ యూ కెన్ డూ అనేసి. సో అది ఆ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే you can achieve so many things. So true. So చాలా మంది అంటూ ఉంటారు పాజిటివ్ అఫర్మేషన్స్ ఆర్ రియలీ నెసెసరీ అండ్ ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ అని అంటారు.
ఇస్ ఇట్ రియలీ ట్రూ? అంటే చాలా మంది పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే నెగెటివ్ గానే అనుకుంటారు. నా వల్ల కాదు, నేను ఇంతే, నా జీవితం ఇంతే, ఇలానే అనుకుంటూ ఉంటారు చాలా మంది. సో అప్పుడప్పుడు ఇన్స్టా కోట్స్ చూస్తూ ఉంటే, రీల్స్ చూస్తుంటే, స్క్రోల్ చేస్తున్నప్పుడు బానే ఉంటుంది వా అని. సో ఇస్ ఇట్ రియలీ పాసిబుల్? ఇట్స్ అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ కంటే కూడా ఇప్పుడు ఏమో మనం అంటే భగవంతుడికి పూజ చేస్తూ ఉంటాం. ఓకే, రోజు దీపం వెలిగిస్తాం, అక్కడ కూర్చుంటాం, మనం ఏదో చాంటింగ్స్ చేస్తూ ఉంటాం కదా, ఏదో మంత్రం చాంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ స్టార్ట్ ద చాంటింగ్ విత్ గణేష. గణేశుడు దేనికి? మనకున్న హర్డల్స్ అన్నిటిని తొలగించేస్తూ ఉంటాడు కదా, మనకున్న ఎటువంటి హర్డల్ అయినా ఆయన రిమూవ్ చేసేస్తూ ఉంటాడు. సేమ్ థింగ్ శివుడు. ఇలా ప్రతి ఒక్క దేవుడికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అయితే మనం కూర్చొని చాంటింగ్ ఎలాగైతే చేస్తామో, ఇదో ప్రతి ఒక్కరు అంటే నార్మల్గా పీస్ఫుల్గా ఉండడానికి ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటారు. ఆ పూజ అన్నది ఒక ఆరా అనమాట. మన చుట్టూరు మనం ప్రతిరోజు వెలిగించే దీపము భగవంతుడి దగ్గర కూర్చొని చదివే ఈ స్తోత్రాలు కానీ, లలిత సహస్రనామాలు కానివ్వండి, ఎనీథింగ్ యూ చూస్ ఎనీథింగ్, అష్టోత్తరాలు చేస్తారు కొంతమంది, సహస్రనామాలు చదువుతారు. ఇవన్నీ చదివినప్పుడు ఇట్ క్రియేట్స్ అ పాజిటివ్ ఆరా అరౌండ్ యూ అనమాట. ఇట్ క్రియేట్స్ ఎ పాజిటివ్ ఆరా అరౌండ్ యూ. ఆ ఆరా తోటి మనం వీ విల్ ఫీల్ ఎనర్జెటిక్ అనమాట. అయితే వెన్ ఇట్ కమ్స్ టు పాజిటివ్ అఫర్మేషన్స్, అఫ్ కోర్స్ మన బ్రెయిన్ని ఎలాగ ట్యూన్ చేస్తే ఇట్ వర్క్స్ దట్ వే ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే మన దగ్గర ఏం లేనప్పుడు ఐ హ్యావ్ మనీ, ఐ హ్యావ్ దిస్ దట్ అట్లా కాదు. ఓకే, అఫర్మేషన్స్ ఎట్లా ఉండాలి అంటే గివ్ మీ ఎనర్జీ టు ఓవర్కమ్ దిస్ అనమాట. అట్లాంటి అఫర్మేషన్స్. ఇప్పుడు చాలా అఫర్మేషన్స్ చూస్తున్నాను, మన దగ్గర ఏమీ లేదు, 10 రూపాయలు చేతిలో పట్టుకొని ఈ 10 రూపాయలు ₹1,00,00,000 అనుకోండి అట్లా చెప్తున్నారు. అవి అఫర్మేషన్స్ కాదు. ఇట్స్ ఆల్ అంటే ఐ మీన్ హౌ డస్ ఇట్ వర్క్? ఇట్స్ ఆల్ ఐ మీన్ వితౌట్ ఈవెన్ ఎనీ ఎఫర్ట్, ఏమీ ఎఫర్ట్ లేకుండా నేను నల్లగా ఉన్నాను కానీ నేను తెల్లగా ఉన్నాను అనుకోండి. ఈ మధ్య నేను చూస్తున్నాను చాలా వీడియోస్, ఇట్స్ సో ఫనీ. బట్ అఫర్మేషన్ ఈజ్ యాక్చువల్లీ టెల్లింగ్ యువర్ సెల్ఫ్ టు బీ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ అ సిచ్యువేషన్. మనం వచ్చే వర్స్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, మనం చేసే ఈ గుడ్ థింగ్స్, పూజ అనొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క. ఇప్పుడు కొంతమంది పూజలు చేస్తారు, కొంతమంది మంచి పనులు చేస్తారు, దే డూ చారిటీస్ అండ్ ఆల్. వాట్ ఎవర్ యువర్ గుడ్ థింగ్స్ యూఆర్ డూయింగ్, దట్ షుడ్ హెల్ప్ యూ ఇన్ ఓవర్కమింగ్ ఎనీ ఆఫ్ యువర్ సిచ్యువేషన్స్. బ్లెస్సింగ్ ఫ్రమ్ ద యూనివర్స్ అనుకోవచ్చు. అంతే తప్పిస్తే దాన్ని ఏదో లాగా ట్వీక్ చేసేసి. కానీ అఫ్ కోర్స్ నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మనకి ఏంటి, ఇంకా ఉండను, నేను బ్రతకను, ఇట్లా నాకేదో అయిపోతుంది అన్నప్పుడు మనం డిప్రెస్ అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఇది చేయగలుగుతాను అన్న ఆలోచన మనలో ఉంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకడానికి ట్రై చేస్తాం మనం. నెగిటివ్ థాట్ ఎప్పుడైతే చేయలేం, యూ ఆర్ క్లోజింగ్ ద డోర్, యూ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. పాజిటివ్ ఇస్ లైక్ యు ఆర్ యాక్చువల్లీ ఎక్స్ప్లోరింగ్ సమ్ ఆప్షన్ అనమాట. ఏదో ఒక దారి నాకు కనపడుతుంది భగవంతుడు అని ఆ హోప్ తోటి ఉన్న జస్ట్ హోప్ వచ్చేస్తుంది. హోప్ యూ విల్ హ్యావ్ అ వే అవుట్ ఆఫ్ ఇట్. ట్రూ. సో చాలా మంది యూనివర్స్ని నమ్ముతూ ఉంటారు. సో ఇంకా కొన్ని పద్ధతులు చెప్తూ ఉంటారు. ఇలా ఒక ఆకుని ఫైర్ చేసి యాష్ని అలా గాల్లోకి వదిలితే మీరు ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుందని. దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్. మీరు ఇలా చేయండి, ఇలా చేస్తే మంచి జరుగుతుంది, ఇలా చేస్తే యూనివర్స్ మీకు కావాల్సింది ఇస్తుందని. ఇస్ ఇట్ రియలీ ట్రూ? అయితే ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దిస్. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, మనం ఇక్కడ ఎలాగైతే హోమాలు ఇవన్నీ నమ్ముతాము కదా, చండీ హోమం చేసి చాలా హోమాలు పూజలు అవి చేస్తూ ఉంటాము. వేరే వేరే కంట్రీస్లో లైక్ ఆఫ్రికన్స్ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ బే లీఫ్ని ఇది చేయడము. కొన్ని ట్రైబ్స్లో కోడిగుడ్డుతోటి దిష్టి తీయడము, ఇవన్నీ అక్కడి నుంచి వచ్చేసినాయి అనమాట. ఈ ఈజిప్ట్స్లో వెళ్ళిన వేరే కంట్రీస్లో వెళ్తే, ఎస్పెషల్లీ ఇన్ ద ట్రైబ్స్ ఆ ప్లేసెస్లోకి వెళ్తే మనం వాళ్ళకి రకరకాల చూస్తాం అనమాట. వాళ్ళు ఏవేవో చేస్తూ ఉంటారు. ఇలా కోడిగుడ్డుతో దిష్టి, మనం కూడా తీస్తూ ఉంటాం, కోడిగుడ్డుతో దిష్టి తీయడం అని, నెగిటివ్ ఎనర్జీని పుల్ చేసేస్తుంది. బే లీవ్స్ కాల్చడము, ఇలా చాలా ఉన్నాయి అనమాట. అయితే అక్కడి నుంచి ఎలా అయితే ఇక్కడ నుంచి కొన్ని పద్ధతులు, వాళ్ళు యోగా అండ్ మెడిటేషను, యోగా ఇవన్నీ ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఎలాగైతే అక్కడ అడాప్ట్ చేసుకున్నారో, మనలో చాలామంది we started following those practices. If it is working for you, please go ahead with it. If it is not working, అంటే మూఢనమ్మకాలు పిచ్చిగా కాకుండా అది ఏం చేస్తున్నామో ఎట్లా వర్క్ అవుతుందని ఒక లాజిక్ అర్థం చేసుకొని చేయగలిగితే కనుక బాగుంటుంది. నేను వన్ ఆఫ్ ది వీడియోస్ ఐ వాస్ ట్రోల్డ్ వెరీ బ్యాడ్లీ ఫర్ దాట్. ఓకే, నేను అందులో ఏం చెప్పానంటే, దాల్చిన చెక్క బీరువాలో పెట్టుకుంటే డబ్బులు సంథింగ్ లైక్ దాట్. ఓకే, డబ్బులు వస్తాయి. సో ఎవరో thumbnail ఏదో పెట్టారనమాట, దాల్చిన చెక్క పెట్టుకుంటే డబ్బు సంథింగ్ అలా. సో యాక్చువల్గా అందులో ఉన్న కంటెంట్ ఏంటి అంటే, పాతకాలంలో ఎనీథింగ్
జ్యువెలరీ కానీ డబ్బులు కానీ అవి పాడవకుండా ఉండడానికి ఓకే. దాల్చిన చెక్క యూజ్ చేసేవారు. ఫుడ్ కూడా పురుగులు పట్టకుండా ఓకే, చెదలు ఓకే. పట్టేస్తుంది కదా, అవునవును. ఆ చెదలు అవి పట్టకుండా ఉండడానికి దాల్చిన చెక్క యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే. అది పెట్టుకుంటే గనక పాడవు. ఈవెన్ శారీస్లో వాటిలో అది వీడియో ఇస్ అబౌట్ దాట్. ఓకే. కాకపోతే జనాలు ఏంటంటే అది చూసేసి సో తెలియట్లేదు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఏది ఇన్ఫర్మేషన్ ఏది మిస్కన్సెప్షన్ అర్థం అంతే. కావట్లేదు. సో దాల్చిన చెక్క వల్ల యూజెస్ అట్లా ఉన్నాయి కాబట్టి ఇలా చాలా చాలా ఉన్నాయి. యాక్చువల్గా మన దగ్గర మన ఇండియన్ ట్రెడిషన్స్లో ఎన్నో ఉన్నాయి అవన్నీ ఫస్ట్ అవి ప్రాక్టీస్ చేయాలి. మంత్ర చాంటింగ్స్ కానివ్వండి, ఆసనాలు వేసుకోవడం కానివ్వండి, ముద్రాస్, ఇవన్నీ మన దగ్గరే ఉన్నాయి అనమాట. నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి అమ్మమ్మల నాయనమ్మల కాలం నుంచి ఉన్న రెగ్యులర్ డిస్టులు ఏవైతే ఉప్పుతోటి, ఎండుమిరపకాయల డిస్టులు, నూనె బట్ట ఇలా ముంచి దాంతో, ఇవన్నీ మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ప్రాబబ్లీ వీ కెన్ అడాప్ట్ దోస్ థింగ్స్. ఓకే. అంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే బిలీఫ్ సిస్టమ్ ఎట్లా అయిపోయిందంటే వాట్ ఎవర్ ఈజ్ ఈజీ వీ విల్ ట్రై అండ్ డూ దాట్ అనమాట. హోమాలు, పెద్ద పెద్ద అష్టోత్తరాలు అవన్నిటికంటే కూడా బేలీఫ్ కాల్చి ఉదేస్తే అయిపోతుంది కదా అనుకుంటాము. బట్ ట్రై టు ప్రాక్టీస్ అవర్ ఇండియన్ హ్యాబిట్స్. దట్స్ రియలీ గుడ్ థింగ్ టు డూ కదా. యా. సో మిస్కన్సెప్షన్ గురించి మాట్లాడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ సోషల్ మీడియా దీస్ డేస్. బట్ వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఏది నిజం ఏది కాదనేది తెలియట్లేదు ఇప్పుడు చాలా మందికి. అండ్ రీసెంట్ టైమ్స్లో నిన్న మొన్న నుండి బాగా వైరల్ అవుతుంది ఒక వీడియో. హీరో విశాల్ గారు, మీకు ఐడియా ఉంటుంది. సో ఆయనకి హెల్త్ బాగాలేదని సో కొంచెం షివర్ అవుతూ కనిపించింది ఆ వీడియోలో. సో నౌ ఎవ్రీవన్ వర్ యూజింగ్ దోస్ వీడియోస్. అయ్యో ఏమైంది ఏంటి అని. ఒక పేషెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, రియల్లీ వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా బయట వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, మేబీ వాళ్ళని డ్రైన్ చేసేలా అయితే ఉండకూడదు అని అంటూ ఉంటారు. సో యాక్చువల్లీ ఎలా ఉండాలి? అయితే ఈ ఐఎమ్ విషింగ్ హిమ్ స్పీడీ రికవరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ విశాల్కి, హీరో విశాల్కి. అయితే ఇక్కడ ఏమైందంటే అతనికి ఏమైంది అన్నది ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే చాలా విశ్లేషణలు, చాలామంది డిబేట్స్ పెట్టేసి, చాలామంది ఎవరెవరినో పిలిచేసి, డాక్టర్ని పిలిచేసి, లాయర్ని పిలిచేసి ఏమై ఉంటుంది క్వశ్చన్ మార్క్, ఒకటి ఆల్జైమర్స్ అంటారు, ఒకరు పార్కిన్సన్స్ అంటారు, ఇంకొకటి నరాల వీక్నెస్. సో దే ఆర్ గివింగ్ ఇట్ ఎన్ నంబర్ ఆఫ్ నేమ్స్. అతనికి మేబీ దేర్ ఇస్ నథింగ్, ఏదన్నా ఒక చిన్న ఫేజ్ గో త్రూ అవుతున్నారేమో అంతే తప్పిస్తే మనకి తెలవకుండా అతను ఏం చెప్పకుండా నిజంగా ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంటే వాళ్ళు వచ్చి డిక్లేర్ చేస్తారు కదా. అది ఏం చేయకుండా మనలో మనమే ఏదో ఒక చిన్న వీడియో వచ్చేసింది అనేసి దాని మీద రకరకాలుగా, ఎందుకంటే జస్ట్ ఫర్ వ్యూవర్షిప్ అవన్నీ చేయడం కంటే కూడా ఇప్పుడు ఏమవుతుంది పాపం నిజంగా హీల్ అయ్యే మనిషిని కూడా చంపేస్తాం మనం ఇట్లాంటి వీడియోస్ చేసి. హీ మే హ్యావ్ దట్ హోప్, అతనికి ఏమీ లేదేమో. సో హీ విల్ బీ ఇన్ అ డౌట్ అనమాట, అరే వీళ్ళందరూ ఇంత మాట్లాడుతున్నారు, మేబీ నాకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో. అండ్ మనము వీఆర్ యాక్చువల్లీ ఏంటంటే తను ఏమవుతుందంటే ఒక షెల్లోకి వెళ్ళిపోతాడు. ఇట్లా అన్ని మాట్లాడి ఆ జాలి చూపించేసి, ఆ సింపతి చూపించేసి, ఏదో అయిపోయింది అని చూపించేసి అతనికి కూడా పిటి అనిపిస్తుంది అతని మీద అతనికి. సో లెట్స్ స్టాప్ డూయింగ్ ఆల్ ఆఫ్ ఇట్. ఎందుకు అనవసరంగా మనకు తెలవని దాని గురించి మాట్లాడి, ఈవెన్ ఇఫ్ ఈజ్ అన్వేర్ ఎనీ సెలబ్రిటీ ఫర్ దట్ మ్యాటర్, గివ్ దెమ్ దర్ స్పేస్. వాళ్ళకి వాళ్ళ స్పేస్ ఇవ్వండి. లెట్ దెమ్ ఓవర్కమ్ దట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ కానివ్వండి, చక్కగా వాళ్ళు హీల్ అవ్వనివ్వండి. అది కాకుండా పెద్ద పెద్ద వీడియోలు చేసి మనకు తెలవని విషయం మీద ఎందుకు వై ఆర్ వి మేకింగ్ సచ్ ఎ బిగ్ నాన్ సెన్స్ అని అనిపిస్తుంది నాకు. సో ఒకవేళ ఒక పర్సన్కి హెల్త్ బాగాలేనప్పుడు సో చాలా మంది అయ్యో పాపం అని సింపతి చూపిస్తూ ఉంటారు. దే కాంట్ డూ ఎనీథింగ్ బట్ దే విల్ షో సమ్ సింపతి టు దెమ్. ఇన్స్టెడ్ వాట్ దే కెన్ డూ? సింపతిగా అంటే కూడా గివ్ దమ్ ది బెస్ట్ ఆప్షన్స్. ఓకే, ఇప్పుడు లెట్స్ టేక్ ఎనీ ప్రాబ్లం, క్యాన్సరే అనుకుందాం. నిజం క్యాన్సర్లు అంటే అయ్యో వాళ్ళకి వచ్చింది, మొన్న వచ్చింది, వాళ్ళు 10 ఎకరాలు అమ్మేసుకుని అయినా కానీ ఏం లాభం లేకపోయిందంట, వాళ్ళు చనిపోయారంట. వీళ్ళు చెప్పగానే అమ్మ నా డబ్బులు పోయింది, నా ప్రాణం కూడా పోతుంది అన్న ఒక థాట్ ఉంటుంది. ఇన్స్టెడ్ జస్ట్ గివ్ దెమ్ సమ్ మోటివేషనల్ హెల్ప్ అనమాట. ఎమోషనల్గా బీ ఎ బిగ్ సపోర్ట్. ఏ హాస్పిటల్కి వెళ్తున్నావు, ఏం ట్రీట్మెంట్ చేసుకుంటున్నావు, ఇట్స్ ఓకే, లెట్స్ గో అండ్ స్పీక్ టు సంబడి ఎల్స్. అట్లాంటివి చెప్తున్నప్పుడు ద మోర్ యూ టాక్, మంచి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఒక హోప్ ఉంటుంది అనమాట. ఓకే నెక్స్ట్ మంత్ మనం అక్కడికి వెళ్దాము, నెక్స్ట్ వీక్ ఈ ప్లాన్ చేసుకుందాం అంటే దే లుక్ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ మంత్, దే లుక్ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ వీక్. అది కాకుండా మనం ఎంతసేపు కూర్చున్నంతసేపు ఏడ్చి వాళ్ళకి ఏవేవో వీళ్ళకి అలా అయింది, వాళ్ళకి అట్లా అయింది, ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసేస్తే they'll be happy. ఓకే. సో జనరల్గా మనం మాట్లాడుకుంటే జనరల్ లైఫ్ స్టైల్లో
మార్నింగ్ ఈవినింగ్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాఫీ టీ తాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది కాఫీ లవర్స్ ఉంటాయి, కొంతమంది టీ లవర్స్ ఉన్నారు. అండ్ కాఫీలో కూడా దెర్ ఆర్ మెనీ అదర్ కాఫీస్ అగైన్, బ్లాక్ కాఫీ అని, బుల్లెట్ కాఫీ అని. కెఫెన్ ఇంటేక్ ఎప్పుడు ఉండాలి, ఎంతవరకు ఉంటే మంచిది? ఓకే, కాఫీలో నాకు తెలిసిందల్లా సౌత్ ఇండియన్ చక్కటి ఫిల్టర్ కాఫీ విచ్ ఐ లవ్. ఓకే ఓకే, అయితే కాఫీ ఒకప్పుడు చాలా ఎక్కువ తాగేదాన్ని. ఐ వాజ్ అ కాఫీ లవర్ లైక్ అనమాట. ఆ డికాషన్ వేసి ఆ స్మెల్ అలా వస్తేనే ఐ యూస్ టు జస్ట్ గో అండ్ గ్రాబ్ 1 కప్ ఆఫ్ కాఫీ. అయితే దాన్ని కాస్త అఫ్ కోర్స్ ఐ వాంటెడ్ టు అవాయిడ్ అనమాట. స్లోగా దాన్ని తగ్గించేసా. ఎలాగా రోజుకి 3 సార్లు తాగేదాన్ని ఒకసారి చేసా. ఒకసారి కూడా 1 బిగ్ గ్లాస్ 1 బిగ్ కప్ గ్లాస్లోనే తాగుతాను, కప్లో కాదు. ఐఎమ్ నాట్ సో స్టైలిష్. ఐ లవ్ టు హ్యావ్ కాఫీ గ్లాస్. చక్కటి గ్లాస్లో తాగితే ఉండేది. ఆ గ్లాస్ని కూడా హాఫ్ నుంచి కొంచెం వెరీ లిటిల్ కాఫీ. ఓకే, అయితే ఎందుకు అంటున్నానంటే మనకి కాఫీ ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది. ఓకే, సో ఇట్స్ ఓకే టు హ్యావ్ కాఫీ. ఓకే, వన్స్ ఆర్ ట్వైస్. ఎంత క్వాంటిటీ తాగుతున్నారు? కొంచెం క్వాంటిటీ అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈజ్ గుడ్. ఎక్కువ క్వాంటిటీస్ తాగుతున్నారంటే దాన్ని కొంచెం రెడ్యూస్ చేసుకోండి. బికాస్ కాఫీ వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా లేకపోయినా లేవు, మోస్ట్లీ దేర్ ఇస్ నథింగ్ మచ్. కాకపోతే అందులో మనం యాడ్ చేసే షుగర్ వల్ల దేర్ ఈజ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద బాడీ అనమాట. సో డయాబెటిక్ వాళ్ళు కాఫీ టీ తాగకుండా ఉండలేరు. టీ గివ్స్ లిటిల్ బిట్ ఆఫ్ అసిడిటీ. సో చాలా మంది ఫుడ్ తినకుండా టీ తాగుతూ ఉంటారు కదా, సో హౌ ఇట్ ఎఫెక్ట్స్? అల్సర్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. ఓకే, అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీరు ఫుడ్ తినకుండా ఏదైనా చాలా మంది అలిగి ఫుడ్ తినకుండా టీలు తాగేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు జస్ట్ హ్యావ్ అ కోకోనట్ వాటర్ అట్లాంటివి తాగి, జ్యూసెస్ అవి తాగి అలగండి. తప్పిస్తే టీ డైట్ మీద కాఫీ డైట్ మీద ఉండకండి. కాఫీ ఈజ్ ఓకే టు హ్యావ్ బికాస్ మనకు అలవాటు అయిపోయింది కాబట్టి దాని పక్కన పెట్టే అక్కర్లే. ఓకే, స్లోలీ వాట్ ఇట్ ఈస్ మెల్లిగా బ్లాక్ కాఫీకి షిఫ్ట్ అయిపోయాను అనమాట. బికాస్ ఐ నీడ్ దట్ అరోమా. అంతే. సో చాలా విషయాలు అయితే మాట్లాడడం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఐ థింక్ దిస్ వుడ్ బి ద పార్ట్ 1 ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ బికాస్ ఐ హావ్ మెనీ అదర్ థింగ్స్ టు డిస్కస్. బట్ మనకు కొంచెం టైం కన్స్ట్రైన్ ఉంది కాబట్టి ఈ పాడ్కాస్ట్ ని ఇంతటితోనే ముగిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మై ప్లెజర్. సో ఐ రియలీ ఫెల్ట్ సో గుడ్ టాకింగ్ టు యూ. చాలా బాగా అనిపించింది, చాలా విషయాలు తెలుసుకున్నాను అనిపించింది మీతో మాట్లాడిన తర్వాత. ఐ రియలీ గాట్ అ హోప్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ టాకింగ్ టు యూ. ఇట్స్ రియలీ నైస్ మీటింగ్ యూ మ్యామ్. సేమ్ హియర్. సో చూసారు కదా, ఇది వాటి మన పాడ్కాస్ట్. మీకు నచ్చినట్టయితే కనుక కింద కమెంట్ చేసి అసలు మీకు ఏమేమి నచ్చింది, సో ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అది కూడా కమెంట్ చేయండి. సో మళ్ళీ ఇంకొక మంచి పాడ్కాస్ట్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.